ఏంటి హీరో ఎంట్రీ అని ఎక్స్పెక్ట్ చేశారా? ఎస్, ఈ ఇంటికి నేనే హీరో, హస్బెండ్ కమ్ ఫాదర్. నా పేరు మహీంద్ర. నేను పంచు కొడితే పిచ్చెక్కి పోవాల్సిందే. అమ్మా, సరిపోయిందా? వచ్చావా? ఇప్పుడే నా ఇంట్రడక్షన్ అయిపోయింది. వచ్చి నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవి ఆడియన్స్కి. అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఆల్రెడీ నేను తెలుసు. యూట్యూబ్ చూసే యూత్ కి ఇంకా బాగా తెలుసు. నా గ్లామర్ కి ఫ్యాన్స్, నా యాక్టింగ్ కి క్లాప్స్ ఎప్పుడో వచ్చాయి. నాకు ఇంట్రోలు ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. ఓన్లీ వన్ పీస్, ఇస్మార్ట్ మలైజా. అబ్బా సర్లే గాని, నేను బాక్సింగ్ చేసి చేసి బాగా అలిసిపోయాను. వెళ్ళి బూస్ట్ తీసుకుంటారా? ఏంటండి ఇది? ఎప్పుడో కాలేజ్ డేస్ లో మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కాదన్నదని ఎవడో బాక్సర్ని ప్రేమిస్తే ఇప్పుడు మీరు వాణ్ణి ఓడించడానికి పంతంతో బాక్సింగ్ నేర్చుకోవటం ఏంటండి? అతనేమో డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ కి, స్టేట్ నుండి నేషనల్ కి వెళ్ళిపోయాడు. ఇంకొక 2 years అయితే రిటైర్డ్ కూడా అవుతాడు. ఇంకా 2 years ఉందిగా, అది చాలు ఓడించడానికి. ఏంటి ఇప్పుడు అతన్ని ఓడిస్తారా? ఒకసారి ఒంగోని నేలని టచ్ చేయండి. పట్టుకుంటాను చూడు. చూచిబి మనకి ఇవన్నీ. అబ్బా పిక్కలు పట్టేసినాయిరా. అమ్మా అదే రాత్రి బిర్యానీ తిన్నాను కదా, అందుకే కొంచెం వంగలేకపోతున్నాను. రేపు ట్రై చేస్తాను. ఏమండి, వెనకడికి ఒక సామెత ఉంది తెలుసా? వంగలేక మంగళవారం అన్నారంట. ఇంకేం ఓడిస్తారు మీరు? అదేంటి భార్య వయ్యండి భర్తకు సపోర్ట్ చేయాల్సింది పోయి దగ్గర నుండి డిస్కరేజ్ చేస్తావా? ఎంకరేజ్ చేయడానికి మీరేమైనా మెడల్స్ కోసం ఆడుతున్నారా? మిమ్మల్ని వద్దన్న అమ్మాయి కోసం ఆడుతున్నారు. పట్టుదలతో ఆడేదానికి, పగతో ఆడేదానికి చాలా తేడా ఉందండి. మీరు చేసిన వామప్ చాలు కానీ ఫ్రెష్ అయ్యారండి. టిఫిన్ పెడతా. ఈరోజు చేసిన వార్మప్ చాలు, రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అమ్మయ్యా. డార్లింగ్, డార్లింగ్, నీ చేత్తో కాఫీ తీసుకొనిరా. ఓ మై డార్లింగ్, ఓ మై డార్లింగ్, డార్లింగ్. బాబా ఒకటే గోల. ఇదిగోండి కాఫీ. కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తున్నానని తెలుసు కూడా ఎందుకంటే అలా అరుస్తున్నారు? అయినా నేనేమైనా వయసులో ఉన్నానా డార్లింగ్ డార్లింగ్ అని పిలవడానికి? ప్రేమగా పిలవడానికి ప్రేమ ఉంటే సరిపోతుంది, దానికి వయసుతో పనేంటి? అయినా తాజ్మహల్కు నీకు వయసుతో సంబంధం ఏంటి? ఎప్పుడు చూసినా అందంగానే ఉంటారు. పోండి, ఈ మాటలు చెప్పే పడేశారు. ఇలా ఎంతమంది చెప్పుంటే నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. ఏమంటున్నారండి? వావ్, వాట్ ఏ కాఫీ, సూపర్. అయినా ఎన్నిసార్లు చెప్పాలండి అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని పిలవద్దని? చూడవే, తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ప్రేమించొద్దని చెప్పడమే కాదు, ఒకవేళ ప్రేమించాల్సి వస్తే రేపు పెళ్ళయ్యాక భర్తను ఎలా ప్రేమించాలో అమ్మాయికి, భార్యను ఎలా ప్రేమించాలో అబ్బాయికి కూడా మనమే చెప్పాలి. అలా చెప్పకపోవడం వల్లే చాలా మంది పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయినా ఈ జనరేషన్ పిల్లలు మనం చెప్పింది వింటారా అండి? వాళ్ళకి నచ్చిందే చేస్తారు. నువ్వు చెప్పింది నిజమేలే. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఏమే, ఈరోజు కార్తీక సోమవారం అని మార్నింగ్ గుడికి వెళ్ళాలని నైట్ త్వరగా నిద్రపోమని చెప్పాను కదా. ఈ టైం కాను లేచేది. నైట్ పడుకునే ముందు సరిపుర శనివారం సినిమా చూసానమ్మా, అందుకే ఈరోజు ఆదివారం అనుకొని లేటుగా లేచాను. ఈ దిక్కుమాలిన బ్రెయిన్ తో డిగ్రీ ఎలా పాస్ అయ్యావే? ఏంటమ్మా నువ్వు సీజన్ 1 కేమో పాస్ అవ్వలేదు గోల చేసావు. సీజన్ 2 కి కష్టపడి పాస్ అయితే ఎలా పాస్ అని నన్నే అడుగుతున్నావు. నాకు తెలుసు కదా నీకు చెప్పేకి. ఏమంటావు? మరి నీకేం తెలుసే? లైఫ్ మీద క్లారిటీ లేదు, సక్సెస్ అవుతావని షూరిటీ లేదు. మా పెద్ద పెద్ద సిబిఐ సిఐడి ఆఫీసర్స్ కూడా 10 తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. నువ్వేంటమ్మా 10కి 10 నిమిషాలు ఉండగానే స్టార్ట్ చేసావు. ప్లీజ్ అమ్మా ప్రశాంతంగా నన్ను వదిలే. పడ్డాలింగ్ మనం బయటకు వెళ్దాం. ఏమండి,
మ్మ్. రోజు ఇదే టయానికి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? నాకున్న డార్లింగ్కి 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ నీకు అవసరమా? వంటింట్లోకి వెళ్ళి దోశలు వేసుకో. హ్మ్, ఓకే బాయ్. పద డార్లింగ్. వీటికేం తక్కువ లేదు. వినపడింది. డార్లింగ్, మీ ఆవిడ నువ్వు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. రోజు మొత్తం నేను చేసే తప్పుల కంటే ఆమె తిట్టే తిట్లే ఎక్కువ ఉన్నాయి. డార్లింగ్, మ్, రేపటి నుంచి కొంచెం తక్కువ తిట్టమని చెప్పి అంటాను. మ్. ఈ శాంత ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే ఓకే. ఓకే డార్లింగ్. డార్లింగ్, ఆ, ఎవరన్నా ఉన్నారా? మ్మ్. ఎవరు చూడట్లేదు కానీ కానీ డార్లింగ్, స్మోకు స్మెల్. ఓకే. నాన్న, నీకు ఈ స్మోకింగ్ అలవాటు ఎప్పటి నుంచి ఉంది? నా కాలేజ్ డేస్ 2004లో. నాన్న, మనకి ఫైనల్ కట్ వద్దు, రఫ్ కట్ చాలు. మ్మ్. ఇదేదో కావాలని అలవాటు చేసుకుంది కాదురా. కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమ అనే అమ్మాయిని ప్రేమించాను. తను నా ప్రేమను పక్కన పెట్టి ఓ పైల్వాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనని మర్చిపోవడం కోసమే ఈ సిగరెట్ అలవాటు చేసుకున్నాను. ఏంటి, దీనికి ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? మరి సిగరెట్ తాగే ప్రతి మగవాడి వెనక ఒక లవ్ స్టోరీ, మందు తాగే ప్రతి గ్లాస్ వెనక ఒక బ్రేకప్ స్టోరీ ఉంటుంది. చాలా చూసినట్టున్నావు నాన్న, పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్తున్నావు. సరసర్లే గాని త్వరగా గాని అమ్మ చూసిందంటే ఇద్దరికి అట్లకారి ఇరుగుద్ది. ఓ, అవును కదా. అత్తయ్య గారు, మా ఆయన్ని అడిగి ఒకసారి మీకు చెప్తానండి. ఉంటాను అత్తయ్య గారు. ఏవండి, ఏంటి? మా అత్తయ్య గారు కాల్ చేశారండి. ఏంటంట? ఏం లేదు, వాళ్ళ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడంట, మంచి సంబంధం అంట. ఆ అబ్బాయిని మన వృందాకిస్తే ఎలా ఉంటుందని అడగమన్నారు. మీ పుట్టింటోళ్ళకి పని పాట ఏముండదా అని ఎప్పుడు ఎవరింట్లో పెళ్లిడికి వచ్చారా అని చూస్తూ ఉంటారు. ఓ పని చేయమని చెప్పు, ఇక్కడ పెళ్లి సంబంధాలు చూడబడను అని చెప్పి మ్యారేజ్ బ్యూరో పెట్టుకోమను. వ్యాపారం బాగా సాగిపోద్ది. బా, మా వాళ్ళని అంటానికి ఎప్పుడు మీరు ముందే ఉంటారు. రావు గారు, రండి రండి. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నానన్నయ్య, కూర్చోండి. టీ కాఫీ ఏమన్నా? టీ ఇంటి దగ్గర నుంచే వస్తున్నాడు కదే, తాగే వచ్చుంటాలే. తాగొచ్చినట్టు తాగొచ్చి ఈడితో చెప్పాను సర్లేండి, నేను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఏంటి రావు గారు ఇలా వచ్చారు? ఈది గుమ్మ ఉండగా దొడ్డు గుమ్మ అని వస్తే బాగోదని. హబా, సెన్స్ ఆఫ్ హ్యూమరు వీటికేం తక్కువ లేదు. కానీ ఏంటి చాలా రోజుల నుంచి కనిపించట్లేదు? ఎలా కనిపిస్తామండి, మీద మార్నింగ్ షిఫ్ట్, మాది నైట్ షిఫ్ట్. ఏదో ఫార్మాలిటీగా అడగాలని అడుగుతున్నారు తప్ప ఎలా కలుస్తామండి? కనీసం టిఫిన్ అయినా తీసుకోండి అన్నయ్య. అలాగే రావు గారు ఆయిల్ ఫుడ్స్ తినరే, డైట్లో ఉన్నారు. ఏం రావు గారు, నీకెప్పుడు డైటింగ్ చేస్తున్నానని చెప్పానురా. నువ్వు వెళ్ళి గ్లాస్ నిండా వాటర్ తీసుకొనిరా, వెళ్ళు. సరే అండి. ఏంటి రావు గారు, ఇంకేంటి? నన్ను ఎవరు తిట్టుకుంటున్నారు? తిట్టుకోరా మరి, టీ లాగేసావు, టిఫిన్ కూడా లాగేసావు. ఇదిగోండి అన్నయ్య. ఇవ్వమ్మా. థ్యాంక్స్. ఇంకేంటన్నయ్య విశేషాలు? ఏముందమ్మా, ఇవాళ అమ్మాయిది రిసెప్షన్ ఉందని పిలుద్దామని వచ్చా. అదేంటి, లాస్ట్ ఇయరేగా ఓ తెగ ఖర్చు పెట్టి చాలా చీప్గా చేశారు రిసెప్షన్. అది పెద్ద అమ్మాయి రిసెప్షన్ అండి, ఇది చిన్న అమ్మాయి రిసెప్షన్. ఓసారి పట్టుకోవే. మీ చిన్న అమ్మాయి పెళ్ళయిందా? మరి మమ్మల్ని పిలవలేదు. మీకేంటి, వాళ్ళు నాకు కూడా చెప్పలేదు. అదేంటన్నయ్య గారు అలా అంటున్నారు? మా రెండో అమ్మాయి ఎవరినో అబ్బాయిని ప్రేమించిందంట. నేను వద్దనేసరికి వాళ్ళే పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు. అయ్యో, ఏమండి నవ్వకండి, బాగోదు. ఎందుకు నవ్వుతున్నారు? అన్నయ్య ఫీల్ అవుతారు. ఎందుకు నవ్వుతున్నారండి? ఏంటి రావు గారు, మీ రెండో అమ్మాయి కూడా మీకు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుందా? రెండో అమ్మాయి ఏంటండి? ఓ, మీకు మ్యాటర్ తెలియదు కదా. రావు గారు పెద్ద కూతురు కూడా ఒక అబ్బాయిని ప్రేమించింది. రావు గారు పౌరుషంకి వెళ్ళి నో అన్నాడు. ఆ బొక్కని పర్మిషన్ అడుగు కావాలని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చింది. దెబ్బకు చల్లబడ్డాడు. రావు గారు ఫీల్ అయినట్టున్నారు. పెద్ద అమ్మాయిది ఏదో జరిగిపోయిందని
రెండో అమ్మాయికి ఏం తక్కువ చేశానండి? స్కూల్లో కో ఎడ్యుకేషన్లో జాయిన్ చేశాను, కాలేజీలో కూడా కో ఎడ్యుకేషన్లోనే జాయిన్ చేశా. అంతెందుకు, జాబ్ చేసేటప్పుడు నానా నేను కోల్ లివింగ్లో ఉంటున్నానంటే సరే అన్నా. మీరు అలా చేస్తారు కాబట్టి మీ కూతురు ఇలా చేసింది. రావు గారు, అర్జెంటుగా మీరు నైట్ షిఫ్ట్లు మానేయండి. మీరు డ్యూటీ మీద ఫోకస్ చేయడం వల్ల కాలనీలో ఉండే కుర్రాళ్ళందరూ కూడా మీ అమ్మాయిల మీద ఫోకస్ పెడుతున్నారు. ఇలాగే చేశారనుకోండి, మీ మూడో అమ్మాయి కూడా. ఆ డౌట్ నాకు కూడా ఉందండోయ్. అయినా రావు గారు, కూతుర్ని పెంచడం అనేది ఒక ఆర్ట్ అండి. అది ఎలాగో మీకు రాదు. అదే నా కూతుర్ని చూడండి, ఫైర్ బ్రాండ్. ఇన్స్టాలో ఎవరైనా అబ్బాయి మెసేజ్ చేశాడు అనుకోండి, వాడికి రిప్లై ఇవ్వాలో వద్దో కూడా నన్ను వచ్చి అడుగుతుంది. అది నా కూతురు అంటే. మీకు ఎలాగో అది రాదు, సావదులేండి. పట్టుకో, మీరు మాట్లాడుతుండండి. కూతుర్ని ఎలా పెంచారో నన్ను చూసి నేర్చుకో. తింగారదవా. ఏంటి ఇది? కనిపిస్తలేదా నాన్న? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నాన్న నాన్న హ్యాపీనెస్ తట్టుకోలేక నాన్న ఫ్రీజ్ అయిపోయినట్టున్నారండి. అది హ్యాపీనెస్ తో ఫ్రీజ్ అయినట్టు లేరు, ఏదో షాక్ తో ఫ్రీజ్ అయినట్టున్నారు. షాకా? అంకుల్ కొంప తీసిపోయాడా? అంకుల్ అంకుల్ అమ్మ బతికే ఉన్నాడులే. హాయ్ అంకుల్. అంకుల్ ఏంటి, మావయ్య అండి. హాయ్ మావయ్య గారు. మావయ్యనా? ఇదేంటి పలకరిస్తే పడిపోతుంది మీ నాన్న? ఉండండి. నాన్న నాన్న నాన్న. ఇంట్లో వదిన పిల్లలంతా బాగున్నారనే? అంతా బాగానే ఉన్నారమ్మా. అవును, మన మహేంద్ర కిందకెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా పైకి రాలేదు. ఎవరు వచ్చారు ఏంటో? నేను ఒకసారి వెళ్ళి చూసొస్తానన్నయ్య, మీరు కూర్చో. అలాగే అమ్మా. నాన్న లేవండి. నాన్న ఏమైందండి? నాన్న లేవు. నాన్న ఏవండి ఏవండి ఏవండి, నాన్న లేవండి. ఏమైంది? లేవండి. ఎలా పడిపోయారు? ఏమండి, జాగ్రత్త, చూసుకోండి నెమ్మదిగా. ఏం పర్లేదు. జాగ్రత్త. ఏమైందండి? జాగ్రత్త. ఏంటి ఇది? అది మేమిద్దరం పెళ్లి చేసుకున్నామమ్మా. నేను ఎక్కడ ఉన్నాను? మీరు ఇంట్లోనే ఉన్నారు. అసలేం జరుగుతుంది? నీ ముద్దుల కూతురు ఎవరన్నా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది. పెళ్ళి? అమ్మో, బయటికి పదండి. ఏయ్ పిచ్చి మొహందన, ఏంటిది? ఎవరీడు? నా మొగుడు నాన్న. చంపేస్తా నిన్ను. పెళ్లి తర్వాత కాదు, పెళ్లికి ముందు వీడెవడు? మగాడు నాన్న. ఉసే నేను అడిగింది వీడి జెండర్ గురించి కాదే, జనరల్ గా వీడేమవుతాడు? నా ఫ్రెండ్ నాన్న. ఫ్రెండ్ అయితే లంచ్ కో డిన్నర్ కో తీసుకురావాలి కానీ ఏకంగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తావా? అంటే పెళ్ళి అయితే లంచ్ డిన్నర్ ఒకటేసారి చేయొచ్చు అని మాట్లాడుకో. అసలు ఏంటి ఇది? ఎందుకు ఇలా చేసావు? ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ నాన్న గౌరవం, పరువు, ప్రతిష్ట ఏమవుతాయి? మీ నాన్న దగ్గర ఆస్తి తప్ప అన్ని ఉన్నాయి. మహేంద్ర గారు, ఏమండి ఏమండి అన్నీ వస్తున్నారు. ఏడుస్తున్నాడేంటి? ఏంటి మీ అందరు ఇక్కడ ఉన్నారా? ఏం చేయాలి ఇప్పుడు? అంటే మహేంద్ర గారు, జరుగు నాన్న. ఈ అమ్మాయి కూడా ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసింది అన్నమాట. అలా ఏం లేదండి, ఆయన నా కూతురు లవ్ చేస్తుంది. చెప్పండి, ఎరా నువ్వు లవ్ చేస్తావా? చేయవు కదా. మరి గెటప్ ఏంటో? అది షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. అవునన్నయ్య గారు, వీడు మా అమ్మాయినే లేడు, సినిమాల్లో ట్రై చేస్తున్నాడు. అందుకే షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ కోసం రిహార్సల్ చేస్తున్నారు. అందుకే ఈ గెటప్. నాకు ఏదో తేడా కొడుతుంది. మరి కెమెరాలు అది కూడా అన్నయ్య గారు కెమెరా. ఊరుకో అమ్మా, అది చేసే కెమెరా, దాంతో షార్ట్ ఫిల్మ్ ఏం తీస్తారు? అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నేచురల్ గా ఉండాలి కదా, అందుకే మా అల్లుడు గారు అలా ప్లాన్ చేశారు. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు మహేంద్ర గారు. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది రావు గారు? ఒకసారి చూడండి. హాయ్ గేస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం రావు గారి ఛానల్ చేసుకోండి మర్చిపోకండి. ఈరోజు వీళ్ళ అమ్మాయి రిసెప్షన్ కూడా ఉంది. చికెన్ బిర్యానీ ఫ్రీ, వచ్చేయండి. నాకు ఛానల్ ఎక్కడ ఉంది మహేంద్ర గారు? అయ్యో రావు గారు, మీ అమ్మాయి లేచిపోయింది కదా, అక్కడ మీ అల్లుడితో ఛానల్ పెట్టించి ఇంటికి తీసుకొచ్చేసింది. అది కాదే మహేంద్ర, అది కాదు మహేంద్ర గారు. నా కూతురు పెళ్లిళ్ళ కోసం, ఫంక్షన్ కోసం ఎగతాళి చేసావు. దేవుడు ఎక్కడే లేడు, ఇక్కడే ఉన్నాడు. నీ కూతురు మాత్రం ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే షార్ట్ ఫిల్మ్, ఆ ఫిల్మ్ అంటూ కహానీలు చెప్పి కవర్ చేస్తున్నావా? ఏదో తేడాగా ఉంది. లాగితా ఉండు, ఒక్క తీగట్టుకుంటే డొంకంతా కదులుతుంది. లాగితా, తొందరపడుకో.
ఏంటే నువ్వు చేసిన పని? ఇప్పుడు నేనేం చేశానమ్మా? అయినా మీ ఇద్దరు ఎందుకు అంత షాక్ అవుతున్నారు? నేనేమైనా కాలేజ్ ఫస్ట్ వచ్చానా, లేకపోతే ఫైర్ వాల్ క్రాక్ చేసి హైయెస్ట్ ప్యాకేజ్ లో జాబ్ తెచ్చుకున్నానా? జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న, వీడి పేరు నాకు పెళ్ళైపోయింది కదా, తన పేరు యశ్వంత్ నాన్న. బీటెక్ అయి బ్యాక్లాగ్స్ రాస్తూ ఉంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటే ఎదవ అవుతావని వార్నింగ్ ఇచ్చాను. నేను పెళ్లి చేసుకోకపోయినా ఎదవని అన్నాడు. అయినా మీ ఇంట్లో అందరూ గ్రాడ్యుయేట్సే. నాలాంటి బ్యాక్లాగ్స్ రాసేవాడిని మీ ఇంటి అల్లుడుగా మీ నాన్న యాక్సెప్ట్ చేస్తాడా అని అడిగాడు. మా నాన్న కూడా బ్యాక్లాగ్స్ రాసే గ్రాడ్యుయేట్ అయ్యాడని చెప్పాను నాన్న. మీకు చెప్పాను కదండి, మా నాన్నకి నేను చాలా ఇష్టం. నేను ఏది అడిగినా కాదనడు. నేనేం చేసినా ఎదవలా చూస్తూ ఉంటాడు. వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకొచ్చావు అంతేనా? నాన్న, సప్లీకి సపోర్ట్ చేసే కదా అని సప్లీ రాసేవాడిని పెళ్లి చేసుకొని వస్తే చంపేస్తాను. నీ డిగ్రీ కంప్లీట్ అయ్యాక హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేపిద్దాం అనుకుంటే నువ్వేంటే ఇలా హలో నిల్చోబెట్టేశావు. నేను నీకు బీటీఎస్ఎల్ సంబంధం తీసుకొద్దాం అనుకుంటే నువ్వు బేవర్సం పెళ్లి చేసుకొచ్చావు. నాన్న, ఎవరు నాన్న నీకు? ఏంటి ఈయన మీ నాన్న కాదా? పోలికలు లేనప్పుడే నాకు డౌట్ వచ్చిందే. మీరు నోరు మూసుకోండి. అబ్బా అది కాదు నాన్న. నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే ఇలా పెళ్లి చేసుకొని రాకూడదు. ముందు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయమని చెప్పి వాడిని అడగాలి. అవ్వదు, సంవత్సరం పడుతుంది. అప్పటికీ అవ్వదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి పెళ్లి చేసుకోవాలి. అది వాడి మీద నమ్మకం ఉంటే నువ్వు చేయాల్సిన పని. అయినా ఇంతకంటే తక్కువ బ్యాక్లాగ్స్ కూడా దొరకలేదా నీకు? వీడికైనా మన కార్ డ్రైవర్ కొడుకు తక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదనే. నాన్న, ఒకసారి నా వైపు నుంచి ఆలోచించిన అన్న, తనతో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. నాకు మాత్రం నీ పతనం కనిపిస్తుంది. అది కాదండి, ఒకసారి అమ్మాయి చెప్పేది కూడా వినొచ్చు కదా. నర్మోయ్, నీ వల్ల, కేవలం నీ వల్ల ఎప్పుడు నా ముందు నోరెత్తన్న పెళ్ళం కూడా నాకు సలహాలు ఇస్తుంది. వదిలేయ్, వాణ్ణి వదిలేయ్. వదలలేను నాన్న, ప్లీజ్ అర్థం చేసుకోండి. మర్చిపోవాణ్ణి. వాట్ ఏ పర్ఫార్మెన్స్. చచ్చినా నేను మర్చిపోను నాన్న. అవునా? అడిగిపోతున్నా మీ నాన్న. వీడు చచ్చిపోతే మర్చిపోతావుగా. ఏంటి అంకల్, బొమ్మ తుపాకియా? దివాళీ అయిపోయి చాలా రోజులు అవుతుందిగా. దీపావళి తుపాకి కాదురా, నిజమైన తుపాకి. నీ సంగతి చెప్తాను ఆగురా. ఈరోజు నేను అంతూ తెలుస్తాను. నాన్న ప్లీజ్ నాన్న, వాడిని ఏం చేయకు నాన్న. కాదు నన్ను చంపు నాన్న, ప్లీజ్ నాన్న. నచ్చుతూ అయిపోయాడు, తప్పుకోమ్మా. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, వదిలే నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. మీ నాన్నకి సిగరెట్ కాల్చడమే అలవాట్లేదన్నావు కానీ గన్ కాల్చుతున్నాడు ఏంటి? నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, వదిలే నాన్న. ఈ రోజు వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. తప్పుకోమ్మా. నాన్న ప్లీజ్ నాన్న, వదిలే నాన్న. మీ నాన్న కాల్చడమేమో గానీ నువ్వే ఊపి కాల్చేటట్టున్నావు కదా, ప్లీజ్ వదిలే. నాన్న ప్లీజ్ నాన్న, తనని ఏం చేయకు నాన్న. కాదు నన్ను చంపి నాన్న, ప్లీజ్ నాన్న. అప్పటి నుంచి నేను యాక్టింగ్ చేస్తున్నాను, నువ్వు కూడా ఒకటి చేయలేకపోతే డౌట్ వస్తుంది. మన వీడియో వర్కౌట్ అవ్వదురా, ప్లీజ్ నాన్న. పర్ఫార్మెన్స్. అంకుల్ కావాలంటే నన్ను కాల్చండి, తనని కాదు. లేదు నాన్న, నన్నే కాల్చండి, తనని కాదు. అంకుల్ ముజే కాల్చో ఉస్కున్నాయి. లేదు నాన్న. అమ్మ అదిగా ఉన్నాడు. చూడమ్మా, నేను గన్ తీసుకొచ్చింది కాల్చడానికి కాదు, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి. కానీ మీ ఇద్దరికి ఒకరి కోసం ఒకరు చచ్చేంత ప్రేమ ఉంది. మీది సిన్సియర్ లవ్, అందుకే మీ ఇద్దరి లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న, అర్థం చేసుకున్నందుకు. మన పర్ఫార్మెన్స్ బాగా వర్కౌట్ అయిందే. ఏవండి, అల్లుడికి మన అమ్మాయి మీద ప్రేమ బానే ఉందండి. గన్నుకి ఎదురెళ్ళి మరీ నిల్చున్నాడు. అవునమ్మా, పెళ్లి చేసుకున్నానన్నా తలుబొట్టేది. ఓసే రిజిస్టర్ మ్యారేజ్ అంటే చేసుకున్నాం. నాన్న అది రిజిస్టర్ మ్యారేజ్ కదా, అందుకే తాళి కట్టలేదు నాన్న. చీప్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారా? పెద్దల సమక్షంలో పెళ్లి జరిగినా జరగకపోయినా పెళ్లి మాత్రం మన సాంప్రదాయం ప్రకారం జరగాలి. ఏమే? సాంప్రదాయం అంటారా ఏంటి? ఏం జరిగిపోతుంది? తెలీదురా. ఇదిగోండి. అల్లుడు, కట్టు. నాన్న మాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, మళ్ళీ తాళెందుకు? కానీ తాళి కట్టలేదు కదే. మన సాంప్రదాయం ప్రకారం తాళి కడితేనే పెళ్ళైనట్టు. అవును, కట్టలుడు. అయ్యో అంకుల్, 2 మనుషులు కలిస్తేనే పెళ్ళి అనుకుంటాను నేను. మళ్ళీ తాళి పొట్టెందుకు అంకుల్? అవును నాన్న, మళ్ళీ ఎందుకు నాన్న? లేదమ్మా, ఇది మన సాంప్రదాయం, పాటించాల్సిందే.
అయ్యో అంకుల్, ఈ మధ్యన ట్రాఫిక్ రూల్సే ఎవరు పాటించట్లేదు, ఇంకా సాంప్రదాయాలు అంటారా? కడతావా కాల్చమంటావా? ఇప్పుడు ఏం చేయాలరా? ఏదో ఒకటి చెయ్యు. అటో. కడతాను కట్టు. రెండు కాదు, మూడు వేయి. అంకుల్ 2 మూవీసే కదా. ఓకే ఓకే ఇంకోటే సార్. ఈ అమ్మ గంజం ఎత్తున్నాడు. ఓకేనా నాకు? అమ్మయ్యా, ఈ రోజుతో నా బాధ్యతలన్నీ తీరిపోయినాయి. ప్రశాంతంగా మందు కొట్టేయాలి. మందు తల్లి. మామయ్య గారు ఏంటి మంచి పనిలో ఉన్నట్టున్నారు? ఏదో అల్లుడు అలా. నువ్వేంటి అల్లుడు ఇక్కడ లోపలికి పోలే? మీతో కొంచెం మాట్లాడాలి. ఈ టైంలో మాట్లాడేంటి అల్లుడు? రేపు పొద్దున్న చూసుకుందాం, వెళ్ళు. ఇప్పుడే మాట్లాడాలి. సరే చెప్పలుడు. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ లాంటివన్నీ ఎందుకు? టైం తీసుకొని పెట్టుకుందాం కదా. ఆపమంటావా? ఓ ఓ అర్థమైంది. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గాను కొంచెం భయంగానే ఉంటుంది అల్లుడు. ఇవన్నీ కామన్. ఈ ముసలోడికి అలా అర్థమైందా? అవును అల్లుడు, ఫస్ట్ టైమే కదా. చిచి అలాంటి డౌట్లు ఏం పెట్టుకోకండి, ఫస్ట్ టైమే. మరి ఇంకేంటి అల్లుడు, మీ ఇద్దరిది ఏదో అరేంజ్ మ్యారేజ్ అన్నట్టు ఫీల్ అవుతున్నావు? అంటే కొన్ని టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, ఇంటర్నల్గా ఇష్యూస్ ఉన్నాయి. నీలోనా? మంచి డాక్టర్ని మాట్లాడమంటావా? చిచి నాలో ఏం లోపం లేదు. అల్లుడు, పెళ్ళేలాగా మా సమక్షంలో జరగలేదు. కనీసం ఏ కార్యక్రమం అయినా మా చేతుల మీద జరగనివ్వండి. అలా కాదు మావయ్య. ఎక్కడ పెట్టాను? ఏం వెతుకుతున్నారు మావయ్య? పర్స్ ఏమైనా పడిపోయిందా? ఇంత గన్ను ఎక్కడో పెట్టాను, ఎక్కడుందా? అర్థమైంది, నేను వెళ్తాను. మీరు బాగా ఎంజాయ్ చేయండి. దారికి వచ్చావు. ఏదో ఒక రోజు ముసలాం ఇంకా ఏదో ఒక రోజు ముసలాం ఇంకా ఏదో ఒక రోజు ముసలాం. అల్లుడు, మావయ్య ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. ముసలాడు ఏదో ఒక రోజు అమ్మా. ఏంట్రా? ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఈ ఫస్ట్ నైట్ అవసరమా అమ్మా? తర్వాత ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా. చెయ్యాల్సిందంతా చేసేసి దీనికి ఎందుకే మొహమాట? అది కాదమ్మా, కొంచెం టైం తీసుకొని పెట్టుకోవచ్చు కదా అని. పెళ్ళెట్లాగూ చెప్పకుండా చేసుకున్నావు, ఇది కూడా ఎక్కడ చెప్పకుండా చేసుకుంటావోనని మీ డాడీ దీన్ని అరేంజ్ చేశారు భయపడి. అది కాదమ్మా. ఏది కాదురా? ఇదిగోనే పాలు. బా చాలా థ్యాంక్స్ అమ్మా, అప్పటి నుంచి చాలా ఆకలిగా ఉంది. ఒసేయ్, ఇవి ఇక్కడ తాగటానికి కాదే, లోపలికి వెళ్ళాక మీ ఆయన తాగిన తర్వాత నువ్వు తాగాలి. ఆయన తాగాక నాకే మిగులుతుందమ్మా, కాలు గ్లాస్ తప్ప. అందుకే ఇద్దరు కొంచెం కొంచెం తాగాలి. అమ్మా ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ ఆపే దారి లేదా? మీ నాన్నకి చెప్పమంటావా? వద్దులే అమ్మా. పద. ఏమే జాగ్రత్త, లోపలికి వెళ్ళాక ఏం చేయాలో తెలుసు కదా, లేదంటే చెప్పమంటావా? అది అమ్మా. పెళ్ళే చెప్పకుండా చేసుకున్నావు, లోపల ఏం చేయాలో ఆ మాత్రం తెలియదా? పద పద. అమ్మా వెళ్ళవే, అల్లుడు వెయిట్ చేస్తున్నాడు. అవునరా, ఏం నువ్వు ఒకడే వచ్చావు? రామ్గాడేడి? రామ్గఢ్ జాబ్ చేస్తున్నాడు, జాబ్లో బిజీ. జాబా? మరి విజయ్? విజయ్ గారికి పెళ్ళైపోయిందిగా. అరే వీళ్ళందరికి ఏమైందిరా? మొన్నటిదాకా బానే ఉన్నారు కదా, ఇప్పుడేంటి జాబ్ రెస్పాన్సిబిలిటీ అని రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నారు? బృందా,
మనం కూడా జాబ్ చేద్దామే. ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటాం చెప్పు. అరే ఏంట్రా జాబా? నా వల్ల కాదురా. ఆ బీటెక్ కూడా ఏదో కరోనా వల్ల పాస్ అయ్యాను, కానీ స్లిప్పులు కూడా నా వల్ల కాదు. సరే కానీ నువ్వెప్పుడు పాస్ అవుతావు? నేను రాస్తానే ఉన్నా, వాళ్ళు నన్ను ఫెయిల్ చేస్తానే ఉన్నారు. బహుశా కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కదా, అందుకోసమే నన్ను పాస్ చేస్తలేరేమో. బృందా, మనం కూడా ఏదో ఒకటి చేద్దామే. ఇంట్లో రెస్పెక్ట్ లేకుండా పోతుంది. నిన్నెవర్రా ఇంట్లో నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయమనింది? అది కాదే, మరీ చులకనగా చూస్తున్నారు. బీటెక్ ఎలాగో పాస్ అవ్వలేం, కనీసం ఏదో ఒకటి చేసి లైఫ్లో సక్సెస్ అవ్వాలి కదా. అరే నువ్వేంట్రా ఇలా మారిపోయావు? సరే ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం? ఈ మధ్యన అందరూ యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. అంబానీ నుంచి ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం. ఛానల్ ఓకే, మరి కంటెంట్? మన యూట్యూబ్లో ఒక ప్రాంక్ వీడియో చూశాను. అంత ఫన్గా ఏం లేదు, కానీ వ్యూస్ మాత్రం మిలియన్స్లో ఉన్నాయి. అది కూడా లో బడ్జెట్లోనే అయిపోతుంది. అదే ప్లాన్ చేద్దాం. సరే కానీ అయితే. సరే అంటే సరిపోదు, ఇద్దరం కలిసే చేయాలి. పైగా అమ్మాయిలు ఉంటేనే వ్యూస్ ఎక్కువ. అరే నేనా? కాలేజ్ నుంచి ఏదో పని చేసి మన ఇద్దరం కలిసే చేసాం కదా, అలాగే ఇప్పుడు మంచి పని చేసేటప్పుడు కలిసే చేద్దాం. పైగా అమ్మాయిలు ఉంటేనే వ్యూసు. సరే అంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి చేద్దాం. ఏం ప్రాంక్ చేద్దాం? అరే ఐడియా రా, మనం ఈ సీన్ ని రీక్రియేట్ చేద్దాం రా. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఈ సీనా? ఎలా? సింపుల్ రా, మన ఇద్దరం పెళ్లి చేసుకొని మా పేరెంట్స్ ముందు డ్రామా చేద్దాం. వాళ్ళ రియాక్షన్ ని మనం క్యాప్చర్ చేద్దాం, దాన్నే పోస్ట్ చేద్దాం. అబ్బా, ఫస్ట్ వీడియోనే అదిరిపోయేలా ఉంది. చేద్దాం సరేనా? చేద్దాం చేద్దాం. ఎదవా మొత్తం నీ వల్లేరా. నా బాడీ నేను లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే కెరియర్ కాకరికి అని చెప్పి నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసావు. ఎవరు? నేనా? సరే, నేనంటే కెరీర్ గురించి ఆలోచిద్దామని అన్నాను, కానీ ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? నువ్వే కదా. నువ్వు తీసిన గోతులో నువ్వు పడ్డం కాక నన్ను పడేసినావు కదే. అయినా మా నాన్న తాళి కట్టమని కానీ కట్టేయడమేనా? అదేదో పీటీ మాస్టర్ చెప్తే పిల్లోడు ఫాలో అయిపోయినట్టు నిజం చెప్పాలి కదా. మాను కామెడీలు గీమిడీలు ఏం చేయట్లేదు కదూ. మీ నాన్న పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కట్టమంటే ఆ టైంలో తాళేంటి ఉరితాడైనా కట్టేవాడినే. పైగా నిజం చెప్పాలనా? నిజం చెప్తే మీ నాన్న నిన్ను ఏమంటాడో తెలియదు, కానీ నన్ను మాత్రం పీసులుగా కట్ చేసి ఈవినింగ్ ఈగిల్స్ కి స్నాక్స్ గా వేసేవాడు. నా పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఏ రణ్వీర్ సింగ్ ఏ రణ్బీర్ కపూర్ వస్తాడు అనుకున్నా. అట్లీస్ట్ విక్కీ కౌశల్ వచ్చిన అడ్జస్ట్ అవుదాం అనుకున్నా. మా గుండెల మీద చేసుకొని చెప్పు, నువ్వు వాళ్ళని చేసుకుంటావు ఓకే, వాళ్ళు నేను చేసుకుంటారా? నేను కూడా దీపికా పాడుకున్నావు, కట్రీనా కైఫో లేదా టీప్రీ డిమినో చేసుకుందాం అనుకున్నా. నీలాంటి డిప్ప ముఖం దాన్ని చేసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఎవడ్రా డిప్ప మొహం? డిప్ప గిప్ప అంటే డిప్ప వగులుతుంది. కొబ్బరి చిప్ప మొహమోడా. ఎవరే కొబ్బరి చిప్ప ముఖం? నువ్వే చించు ముఖంవి. చించు గించు అంటే కొడితే కోటిలో పడతావు. సారీ, ఆ రూట్లో వెళ్ళడం మానేశాను. పోయినసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాను. అయినా నువ్వు నన్ను కొడతావా అనే చాచి కొడితే చౌరస్తాలో పోయి పడతావు. ఇది కొట్టరా. నువ్వు కొట్టే దమ్ముంటే కాలర్ పట్టుకోవే. నా కాలర్ పట్టుకుంటావా? ఇప్పటిదాకా ఏ మొగాడు నా కాలర్ పట్టుకోలేదు తెలుసా. లాస్ట్ టైం అమ్మాయి అనుకోని లేడీ కానిస్టేబుల్ గోకావు. సెల్ వేసి కుక్కని కొట్టినట్టు కొట్టింది, మర్చిపోయావా? కొట్టిన మాట వాస్తవమే, కానీ కాలర్ పట్టుకునే లోపే కాలు పట్టేసుకున్నాను, వదిలేసింది. అయినా టాపిక్ అది కాదు. నా కాలరే పట్టుకుంటావు, వదిలేవే. వదలండి రా. వదలకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం చేస్తావు? మహా అయితే కాళ్ళు పట్టుకుంటా. ఇక నిన్ను మాటలతో కాదే, నిన్ను అయిపోయినా జీవితం. మావా, పాలు తాగుతావా? నాకు పాలు నచ్చావురా. పోనీ బీరేస్తావా? అబ్బా మావా, మనం ఫస్ట్ టైం బీర్ ఎప్పుడు తాగామని గుర్తుందా మావా? హారా, కాలేజెస్ లో నువ్వు నేను విజయ్ తాగాం కదా. వాడేమో వాళ్ళు అనుకొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కక్కేశాడు. అవునరా, టైం ఎంత అవుతుంది? ఓ 12 అవుతుంది అనుకుంటా మావా. సర్లే కానీ టైం అయిపోతుంది, ఇక మొదలెడదామా? ఏంట్రా స్టార్ట్ చేసేది? అంటే చాలా టైం అయింది కదా, ఇక పడుకుందాం అంటున్నాను. ఆహా, నాకు ఆకలి అవుతుందిరా. నాకు కూడా ఆకలి అవుతుంది. అబ్బా, నేను అనేది నీ ఆకలి గురించి కాదు, నా ఆకలి గురించి. నేను కూడా ఆకలి గురించే చెప్తున్నాను. సర్లే ఉండు, నీ కిచెన్ లో ఏమన్నా ఉంటే తీసుకుని వస్తా. కిచెన్ లో ఏం లేవురా. అమ్మ ఇప్పుడే అన్ని క్లీన్ చేసేసి వెళ్ళింది. బాగా ఆకలి అవుతుంది, ఏదో ఒకటి చెయ్యి కదా. ఆర్డర్ పెడతా. నైట్ ఆర్డర్స్ డీలే అవుతాయిరా, నేను అంతసేపు వెయిట్ చేయలేను, నాకు ఆకలిగా ఉంది. ఇందాక నుంచి కేకలేస్తుంటే ఆకలి అవ్వదా?
అరుస్తుంది సర్లే ఉండవు వెళ్ళి ఏమన్నా తీసుకొని వస్తా. ఇది మాత్రం నా ఆకలి గురించి పట్టించుకోదు. ఛే ఇదిగోవే ఫ్రిడ్జ్ లో రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేసా. ఏదో ఒక్కట్లే. అమ్మా అమ్మ బాబోయ్ మా అమ్మ కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయరా? చేసి ఏం చెప్పమంట? అత్తారింట్లో ఉన్నాను చెప్పు. అత్త పొరదాకా ఉరికిచ్చి కొట్టింది. అయినా మరి నాన్న అడిగినప్పుడు ఎందుకు అనదని చెప్పావు? ఇప్పుడు మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసిందనుకో. అబ్బో ఊహించుకుంటేనే భయంగా ఉంది, అందుకే చెప్పలేదు. నువ్వు కూడా ఇదే మెయింటైన్ చెయ్యే. ఏడ్సవులే. ఏంటే నువ్వేంటి నా పక్క పడుకుంటున్నావు? పోయి కింద పడుకో. ప్రతి ఇష్టం లేని పెళ్లిలో మొగుడే కింద పడుకోవాలా? ఏ పిల్లలు పడుకోరా? అరే ఇది మా ఇల్లురా, నువ్వే వెళ్ళి కింద పడుకోవాలి. ఆహా అదే పెళ్ళై మా ఇంట్లో ఉంటే నేను కింద పడుకునే నువ్వు పైన పడుకునేదాన్ని కదా. ఇప్పుడు నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. ఇలాంటి 100 సొల్లు కబుర్లు నేను చెప్తాను. ఎలా? ఇప్పుడు నువ్వు ఇక్కడ పడుకున్నావు అనుకో, నేను గట్టిగా అరుస్తా. అరు మీ అమ్మ నాన్న కూడా అదే కావాలి. చీ గబ్బు ఫెలో, వెళ్ళరా వెళ్ళు. అబ్బా పంది ముఖం దానా. ఇందాక కోడి పిల్లలా ఎగిరింది, ఇప్పుడేమో కుక్క పిల్లలా ముడుచుకొని పడుకుంది. అమ్మా చేయాల్సిందంతా చేసి అంత ప్రశాంతంగా పడుకుందో. పిల్లలు దయ్యాల్లా కనిపిస్తారు, ఇదేంటి నాకు దేవతలా కనిపిస్తుంది. ఏం చేస్తున్నావురా? అంటే ఈగ వాళ్తేను. నీతో తిరిగి నా లైఫ్ ఇలా అయింది. ఇంకా పొద్దు నీ మొహం చూశాను, ఇంకెన్ని ఘోరాలు చూస్తాను. ఇంకెంత జరగాల్సినవి అన్నీ జరిగిపోయాయి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఏమో అనుకున్నా, మరి ఇంతలా మార్చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఆ రోజు నువ్వు అత్తారింటికి దారే సినిమా చూసినావు కాబట్టి సరిపోయింది. అదే ఉప్పెన సినిమా చూసుంటే అమ్మ. కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది, సినిమాలో జరిగేటివన్నీ నిజ జీవితంలో జరగాలని రూల్ ఏం లేదు. సర్లే కానీ నైట్ బాగా నిద్ర పట్టిందా? ఏం నిద్ర పట్టడమో ఏమో. ఎవరికన్నా పెళ్ళంటే లైఫ్లో మంచి మూమెంట్గా మిగిలిపోతుంది, కానీ మనకు మాత్రం మనకేం తక్కువ, మనకు కూడా మంచి మూమెంటే, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నా పెళ్ళంటే ఎన్నెను ఊహించుకున్నాను. పెద్ద ఫంక్షన్ హాల్లో మా చుట్టాల మధ్యలో గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాను. ఒకవైపు పీటల మీద నేను మా ఆయన, ఇంకోవైపు వచ్చిన చుట్టాలు,
వచ్చిన గెస్ట్లు అందరూ నా చీర గురించి నా నగల గురించి మాట్లాడుకుంటుంటే ఒక పక్క ఏమో అందరూ భోజనాలు చేస్తూ ఇంకో పక్క ఫోటోగ్రాఫర్ నా ఫోటో. అవునరా, ఫోటో అంటే గుర్తొచ్చింది, నీ బటన్ కెమెరా ఏమైంది? ఇంకెక్కడ బటన్ కెమెరా, మీ నాన్న చేసిన గొడవలో ఎప్పుడో పగిలిపోయింది. మరి కార్డు? ఆ, అంటే క్యామ్ అయితే పెట్టాను కానీ కార్డే పెట్టడం మర్చిపోయాను. అంత చిన్న కెమెరాలో మెమరీ కార్డ్ పెట్టడం మర్చిపోయావు? నీకెందుకు లైఫ్ కెరియర్ అని పెద్ద పెద్ద డైలాగ్లే. ఎలా ఎక్కడికి? బయటకు వెళ్తున్నా. 1 సెకండ్, ఇలా వెళ్ళొద్దు. మరి ఎలా వెళ్ళాలి? జుట్టు కొంచెం చెరిపేసి చీర కొంచెం నలిపేసి సిగ్గుపడుతూ వెళ్ళాలి. ఎందుకురా ఎప్పుడు మా అమ్మాయిలే అలా వెళ్ళాలి? ఏ మీ జుట్టు చెరగదా? మీ బట్టలు నలగవా? ఎలా? సోది. అది కాదే. ఇది ఎప్పుడు మాటిన నా జీవితం సంక నాకు ఫోన్ చూసుకుంటాను. అరే యశు, ఈ డ్రెస్ ఎలా ఉందిరా? బొక్కలా ఉంది, నీకు అస్సలు సూట్ అవ్వదు. బానే ఉంది కదా. ఓడి అమ్మ. ఆ? హే బృందా, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుందే. నిజంగానా? ఆ? ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో తెలుసా ఆ డ్రెస్ లో. ఇందాక బాలేదన్నావే. బొక్కలా ఉంటావు. ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో ఏంటో. బృందా, బృందా, ఏమొచ్చేస్తుంది. ఆ? ఏంట్రా రోజు రోజుకి నల్లబడిపోతున్నావు? ఎలా? ఎద్దవ్వో. సరే. Stupid fellow. స్టడీగా ఉండవే. అబ్బా మీరు కథలు కూడా తీయండి. చూడు ఎలా వచ్చాయో, బాగున్నాయి కదా. ఏంటండి ఫోటోలు తీయటం? ఒక్క ఫోటో కూడా బాగా తీయలేదు. ఫేస్ వస్తే బాడీ రావట్లేదు, బాడీ వస్తే ఫేస్ రావట్లేదు. మీకంటే చిన్నపిల్లలు బాగా తీస్తారు కదండి. ఇంతకంటే మంచిగా ఎవరు చెప్తారే? బాగున్నాయి కదనే. అల్లుడు, ఒక్క నిమిషం ఇటు రావా? ఈ లెక్కలు. కొంచెం ఫోటోలు తీవా? సర్లే అండి. మీరు రండి. నాకంటే బాగా చెప్తానా? చూద్దాం. ఈ ముసలి మొక్కలకు ఫోటోలు కూడా కావాలన్నా? ఇదిగోండి. ఏదల్లుడు? అబ్బా ఎంత బాగా తీసారండి అల్లుడు గారు. అబ్బా చూసి నేర్చుకోండి. అవునా? నా అంత కాకపోయినా ఓకే. ఏది ఒప్పుకోరు కదా మీరు? అల్లుడు, మా ఇద్దరు ఫోటో దింపావు కదా, నిన్ను అమ్మాయి ఫోటో దింపుతాను. బృందా, డార్లింగ్. బృందా. ఏంటమ్మా? ఏం లేదు డార్లింగ్, నిన్ను అబ్బాయి కలిపి ఒక ఫోటో దింపుదామని. ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ? మీకు ఎట్లాగూ ప్రీ వెడ్డింగ్ షూట్ జరగలేదు, ఇంట్లో పెట్టుకోవడానికి ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు. ఇద్దరు కలిసి ఒక ఫోటో దిగండి. అది కాదమ్మా. నువ్వు అంతే అంటావు. ఏది కాదే, రా, దిగండి. రా, పక్కన మావయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు మావయ్య? ఫోటో అమ్మా, మెమరీ. రెడీగా ఉండండి. అల్లుడు జరగలుడు. అమ్మా బృందా కొంచెం దగ్గరికి రా. అల్లుడు చెయ్యి. కొంచెం నవ్వవే. నేను చెప్పింది నీ మీద కాదు, అమ్మాయి మీద చెయ్యలుడు. ఇప్పుడు చేతులు అవన్నీ ఎందుకు మావయ్య? నీ భార్య మీద చేయడానికి నువ్వు భయపడతావు ఏంటి అల్లుడు? ఉమ్, ఏయ్ అల్లుడు ఆర్టిఫిషియల్గా ఉంది, న్యాచురల్గా ఉండాలి. ఓకే మావయ్య, ఇప్పుడు మీకు న్యాచురల్ కావాలి అంతే కదా? అల్లుడు అది ఇప్పుడు చూడు, చూడముచ్చటగా భలే ఉన్నారు అల్లుడు. ఇద్దరు అంతే ఉండండి. బాగా వచ్చింది ఫోటో. ఇప్పుడు చూడు ఫొటోస్ ఎంత బాగా వచ్చాయో. నాన్న, అమ్మా మీరు ఫోటోలు చూస్తుండండి, మేము ఇప్పుడే వస్తాం. సరే డాలి. నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్ళలేదు. పర్లేదండి, రండి. మావయ్య ఓసి ఏమైంది? ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? ఊరుకుంటుంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నావు. నేనేమో లెగ్ సైడ్ లో హీరోయిన్ అనుకుంటున్నావా? ఓసే నేను చెప్పేది వినవే. పెళ్ళయింది కదా అని సొంత పిల్లంలో ట్రీట్ చేస్తున్నావు. సొంత పిల్లం అయితే చేతులేని ఏకంగా కాలే అప్పుడు వేసా. 2 కాళ్ళు విరగ్గొట్టేదాన్ని చర్చ్ లో చిల్లర ఏరుకునేవాడివి. ఏ ఆ చిల్లర డబ్బులతో శారీలు కొనుక్కుంటావా? ప్లీజ్ చెప్తాను వినవే. చెప్పరా చెప్పు. నీ రీజన్ జెన్యూన్ ఉందనుకో తీస్తా, లేదంటే కోస్తావు. చెప్తా. అసలు ఏం జరిగిందంటే సరేరా, నీ వచ్చా చూస్తాలే, కంగారేం పడకు. ఏవండి? ఓకే ఏవండి? ఒక్క నిమిషం. అబ్బా, ఏవండి? రై నేను మళ్ళీ చేస్తాను. నాకు ఏంటి? ఏవండి, నాకు అల్లుడు అమ్మాయి విషయంలో ఏదో తేడా కొడుతుందండి. ఎందుకు? అంటే వాళ్ళిద్దరు నిజంగానే ప్రేమించుకున్నారంటారా? అదేంటి ఒకటే పిచ్చిదన్న, మొన్నే చూసావుగా, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ప్రాణాలు ఇచ్చుకునే దాకా పోయారు. అది చూసా కూడా నీకు ఇలా అనిపిస్తుందా?
అంతవరకు ఓకేనండి. అప్పటి నుండి డౌట్ వస్తుందండి. వాళ్ళిద్దరు కలిసి తినటం కానీ, కలిసి మాట్లాడటం కానీ, కలిసి టైం స్పెండ్ చేయటం కానీ ఏ రోజు నేను చూడలేదండి. చూడవే, ఎంత ప్రేమించుకున్నా కూడా పెళ్ళయ్యాక ఇద్దరి మధ్య చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి. అంత మాత్రానికి నీకు వచ్చిన డౌట్ కరెక్ట్ కాదు. పైగా ఇంట్లో మనం ఉంచుకొని ఫ్రీగా ఎలా ఉంటారు చెప్పు? బా, పెళ్ళైన కొత్తలో ఇంట్లో అంతమంది చుట్టాలున్నా మీరు నాకు సైడ్ కొట్టలేదు. అందరినీ మొగుళ్ళగా రొమాంటిక్గా ఉండరు కదే. అల్లుడికి కూడా అలవాటు అవుతుందిలే. అది జరిగింది. ప్లీజ్ కత్తి తీయవా ప్లీజ్. అమ్మా, ఇప్పుడు మన పెళ్ళి ప్రాంక్ అని మీ అమ్మ నాన్నకు తెలిసిందనుకో, మీ అమ్మ ఏం చేస్తుందో తెలియదు కానీ మీ నాన్న మాత్రం లాస్ట్ టైం గన్ కాల్లో కాల్చాడు. ఈసారి నా అదే గుండెల మీద కాల్స్తాడు. మా నాన్న దాకెందుకురా, నాకే గన్ను దొరికిందనుకో మ్యాగ్జిన్ మొత్తం దింపేస్తా. అంతా నీ వల్లే. చీ అదవా. ఒకప్పుడంటే నేను నీకు ఫ్రెండ్నే, ఇప్పుడు నీకు తాళి కట్టిన మొగుడిని. నేను చచ్చాను అనుకో, తెల్ల చీర కట్టుకొని తెల్ల ముఖం వేసుకొని మూలకు కూర్చోవాలి. చిచ్చి, నేను తెల్లచూరులో బాగోను. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మనం మొగుడు పెళ్ళాలా యాక్ట్ చేద్దాం. రివర్స్ చెప్తున్నావురా? సారీ అదే మొగుడు పెళ్ళాలా యాక్ట్ చేద్దాం. వాళ్ళు లేనప్పుడు యాస్టీస్గా ఫ్రెండ్స్గా ఉందాం. అప్పుడు వాళ్ళు హ్యాపీ, మన పైన కూడా ఏ డౌట్ రాకుండా ఉంటుంది. ఏమంటావు? కానీ కొన్ని షరతులు ఉన్నాయి. షరతా? ఎవడాడు? టర్మ్స్ అండ్ కండిషన్స్ రా. ఓ చెప్పేంటో. రూల్ నెంబర్ 1, మా అమ్మ నాన్న ఉన్నప్పుడే మనం క్లోజ్గా ఉండాలి. వాళ్ళు లేనప్పుడు చెయ్యి కాదు కదా, టచ్ కూడా చేయకూడదు. రూల్ నెంబర్ 2, నేను యూజ్ చేసే థింగ్స్ ఏవి నువ్వు యూజ్ చేయకూడదు. లైక్ టవల్, బెడ్షీట్ ఇలాంటివి అనమాట. మరి ఈ వాష్రూము? అది కూడా. మరి నాకు అర్జెంట్గా వాష్రూమ్ వస్తే? దాట్స్ యువర్ ప్రాబ్లం. రూల్ నెంబర్ 3, నువ్వు నైట్ టైమ్స్ గురక పెడుతున్నావు. నాకు అది అస్సలు నచ్చట్లేదు. కుదిరితే గురక మానేసే, లేకపోతే బయట గురకలాగా వెయిట్ చేయి. ఇవన్నీ ఫాలో అవుతానంటే ఓకే, లేదంటే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తా. నిజం చెప్తే నీ ఇదేం పోతుంది? పోయేది నా ప్రాణం కదా. సర్లే, నువ్వు ఎలా అంటే అలానే కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? రోజు కింద పడుకొని బ్యాక్ పెయిన్ వస్తుంది. కావాలంటే 3 రోజులు నువ్వు కింద పడుకో, 3 రోజులు నేను పైన పడుకుంటానే. అవునా? సండే ఏం చేద్దాం నాన్న? మన ఇద్దరం కలిసి పడుకుందాం. మంచి పడదొబ్బుతో ఇయ్యే. ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటేనే మంచిది. రూల్స్ అన్ని గుర్తున్నాయి కదా? మర్చిపోకు. మర్చిపోయావనుకో అప్పుడు చెప్తా. రూల్స్ బ్రేక్ చేసావనుకో నీ బోన్స్ బ్రేక్ చేస్తా. ఎదవా, పడేటప్పుడు పట్టుకోవద్దు. ఇందాక మీరే కదా మేడం మీ అమ్మ నాన్న లేనప్పుడు మిమ్మల్ని టచ్ కూడా చేయొద్దన్నారు, అందుకే పట్టుకోలేదు. బాయ్. ఏంటే దారికి అడ్డంగా నిల్చున్నావు? తప్పకా. మొన్న కిచెన్ లో వాటర్ పోసింది నువ్వే కదా? నేను తెలిసిపోయినట్టుంది, ఏదో ఒక మేనేజర్. ఎవరు? నేనా? నేను మొక్కలకు నీళ్ళే సరిగిపోయాను, ఇక నిన్ను పడేయడానికి పోతానా? యాక్టింగ్ చెయ్యకరా. అప్పటిదాకా లేని వాటర్ సడన్ గా ఎలా వస్తాయి? ఏమో నాకేం తెలుసు. రేయ్, నిజంగా నిజం చెప్పరా, లేదంటే? లేకపోతే ఏం చేస్తావే? మర్యాదగా చెప్తావా లేదా? అవును, నేనే పోసిన. అయితే ఇప్పుడు ఏంది? సారీ చెప్పరా. నేను చెప్పా. సారీ చెప్పు. నేను అస్సలు చెప్పను. నాకు తెలుసురా, నీతో 24 గంటల్లో సారీ చెప్పించుకుంటా. అంతెందుకు, కాళ్ళు కూడా నొక్కించుకుంటా. చూస్తూ ఉండు. ఎలా? 24 గంటల్లో నాతో కాలు పట్టించుకుంటుందా? చెప్తా దీని సంగతి. మా అమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. హలో అమ్మా. ఎక్కడ్రా? ఆఫీస్లో ఉన్నానమ్మా. ఏం జాబో ఏమో, ఒకసారేమో మార్నింగ్ షిఫ్ట్ అంటావు, ఇంకోసారి నైట్ షిఫ్ట్ అంటావు. అంటే అమ్మా, ఈ జాబే అంత అమ్మా. ప్రపంచంలో ఎవ్వరు ఇలాంటి జాబ్ చేయరు. అదేం జాబ్ రా? సర్లే గాని మ్యాటర్ ఏంటో చెప్పు. అది ఇందాక ఇంటి ఓనర్ వచ్చి వెళ్ళాడురా. వాళ్ళ అల్లుడు అమెరికా నుండి వస్తున్నాడంట. ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వెళ్ళాడు. మీ నాన్న వేరే ఇల్లు కోసం చూస్తున్నాడు. నువ్వు కూడా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడు. సర్లే, చూస్తానులే. సరే, ఉంటా. బాయ్ బాయ్. ఇల్లు చూడాలంట. అలా ఇక్కడుందా? చెప్తావు దీని సంగతి. రేయ్, నేనేమో టీ పై అనుకున్నావా? కాలు ఇలా వేసుకొని పడుకున్నావు అంటే కొంచెం కాలు నొస్తూనే ఒత్తి పెడతావని. ఏంటి, నీ నొక్కాలా? ఏ ఒళ్ళు బలిసిందా? మొగుడు కాలు పడితే తప్పేం లేదే, పుణ్యమే. పుణ్యం లేదు, పొట్లకలేదు. ఎలా నీ పని చెప్తావే. అత్తయ్యా. అల్లుడు.
కొంచెం కాళ్ళు వస్తున్నాయి. మీ కూతుర్ని ఒత్తి పెట్టమంటే పెట్టట్లేదు. అల్లుడు చెప్పినట్టు చేయవే. ఆ అమ్మా ఆల్రెడీ ఒత్తుతున్నా అమ్మా. బా, మెల్లగా. హలో ఏంట్రా? అంగ పారు. ఆ? నాకు తెలుసురా, నీతో 24 గంటల్లో సారీ చెప్పించుకుంటా. అంతేందుకు కాళ్ళు కూడా నొక్కించుకుంటా, చూస్తూ ఉండు. సచ్చినోడు. అబ్బా మెల్లగా అత్తయ్యా. అరే అది మా టీవీరా. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అంత పని చేసావు? నేనేం చేశానే? టీవీ రిమోట్ పగలు కొట్టేసావు కదరా. ఎవరు నేనా? నాన్న, మీ అల్లు టీవీ రిమోట్ పగలు కొట్టేశాడు నాన్న. అవునా అల్లుడు ఒకసారి కిందికి రా. నేను టీవీ రిమోట్ పలగొట్టడం ఏంటి? మావయ్య నేను కాదు. ఓసే ఆగవే, ఒక్క నిమిషమే ప్లీజే. ఓసే ప్లీజే, 5 మినిట్సేనే, అర్జెంటే. 5 మినిట్స్ రా, హోల్ చేసుకో. సరే. అమ్మా అబ్బా మళ్ళీ పిలుద్దాం. ఆగమన్నా కదరా. తొందర రావే. అయిపోయిందిరా 5 నిమిషాలు. అమ్మా ఓసేయ్ రావే. ఇంకో జస్ట్ 2 మినిట్స్ రా. ఓసే ప్లీజే రావే. రావే. అమ్మా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. అయితలేదు. అయితలేదే. వస్తాయి తొందరగా రావే. అయితలేదే ప్లీజే రావే. అయితలేదు ప్లీజే రావే. బయటికి గడ్డ పెడతా. నువ్వేంట్రా ఇక్కడిక్కడే పాకుతున్నావు, ఇంకా వెళ్ళలేదా? నువ్వు లోపల ఉన్నాయి కదా, బయటికి ఎప్పుడు వచ్చావు? నువ్వు గోడ కానుకున్నప్పుడు వచ్చానురా. నీ మెంటల్ మొక్క చెప్పాలి కదా. ఏం చేస్తున్నావే? మూవీ చూస్తున్నా. ఈసారి ఎవరి జీవితం నాశనం చేయడానికి? సర్లే కానీ ఏం సినిమా చూస్తున్నావు? హర్రర్ మూవీ. ఫస్ట్ టైం తెలుసా? ఏంటది? ఒక దయ్యం ఇంకో దయ్యం మూవీ చూడడం. సర్లే నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఏ లైట్స్ ఆఫ్ చేయకు. ఎందుకు? నేను హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తే నాకు చాలా భయం. అయితే మూవీ చూడడం మానేయి. అదెలా కుదురుతుంది? నాకు ఇది కావాలి, అది కూడా కావాలి. నాకు లైట్స్ ఉంటే నిద్ర పట్టదు. అలా అయితే రారా, ఇద్దరం కలిసి మూవీ చూద్దాం. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు నిద్ర వస్తుంది. అవునా? అలా అయితే బయటకు వెళ్ళి పడుకో. బయట చలిగా ఉందే. దట్స్ యువర్ ప్రాబ్లం. పడుకుంటే మూసుకొని ఇక్కడే పడుకో, లేదంటే బయటకు వెళ్ళి పడుకో. దీనికి ఇస్తా చూడు. ఈ సౌండ్ ఏంటి?
పక్షులే. నువ్వేంటి ఇక్కడ? అంటే అంటే బయట చలిగా ఉంది కదా, నువ్వు లోపలికి వచ్చి పడుకోరా. నేను బయటే పడుకుంటాను, నువ్వు మూవీ చూసుకోపో. మూవీ అయిపోయిందిరా. నాకు బయట కంఫర్ట్గా ఉంది, నేను బయట పడుకుంటా. అలా కాదురా, నువ్వు బయట పడుకోవడం చాలా బాధగా ఉందిరా. బాధగా ఉందా భయంగా ఉందా? రెండోదే. అయితే నేను చచ్చినా రాను. అలా కాదురా, ప్లీజ్ నా కోసం లోపలికి వచ్చి పడుకో. ఒక్క రీజన్ చెప్పాను, నేను లోపలికి వచ్చి ఎందుకు పడుకోవాలి? నువ్వు నా మొగుడివి కదరా. ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను రాను. అలా కాదురా, ప్లీజ్ లోపలికి వచ్చి పడుకోరా. ప్లీజ్ రా, లోపలికి వచ్చి నేను రాను. అలా కాదురా, ప్లీజ్ రా. నువ్వు వస్తున్నావు, లోపలే పడుకుంటున్నావు. ఇప్పుడు సచ్చినట్టు వస్తాడు ఎదవ. అక్కడేం చేస్తున్నావురా? దా ఇక్కడ వచ్చి పడుకో. అంటే రూల్స్ అది. ఈ ఒక్కసారికి పర్లేదులే, దా. ఆకలి తీరే సమయం వచ్చినట్టుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం రాదు కదా, ఆడున్నాళ్ళు ఏం రాదులే. ఈ పెయింటింగ్ బాగుంది కదండి, చాలా న్యాచురల్ గా. చాలా బాగుంది. ఏంటి మావయ్య? మా కాబోయే మావగారిది మావా, పెళ్లిలోపు ఎలాగైనా దీన్ని కట్నం కింద కొట్టేయాలి. హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, బ్లెస్ మీ ఆంటీ, బ్లెస్ మీ అంకుల్. రేయ్, ఏంట్రా మరి కాళ్ళ మీద పడుతున్నావు? ఎంతైనా మన కాబోయే అత్తమాం కదా మావా, ఆ మాత్రం పడొచ్చు, తప్పలేదు. ఏంట్రామ్, ఎవరి సండే ఇంటికి వచ్చాబడివి? ఈ మధ్య కనిపించడం మానేసావు? అది కార్తీక మాసం కదా, అందుకే రావట్లేదు. అబ్బా, అది చిన్న పని మీద ఊరెళ్ళాను అంకుల్, అందుకే కుదరలే. అంకుల్ నన్ను బాగా మిస్ అవుతున్నాను బావా. అవును రామ్, ఈ అబ్బాయి ఎవరు? మా క్లాస్మేట్ ఆంటీ, బృందాతో పాటే. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదే? మీరు ఇలా అడగాలనే ఇప్పటిదాకా రాలేదు, ఇక ముందు అడగకూడదనే ఇప్పుడు వచ్చాను. ఏమో అడ్డిచ్చా మీ అత్తగారికి. సూపర్ మావాడు. సరే, టీ కాఫీ ఏమైనా తాగుతారా బాబు? అయ్యో వద్దంటే పర్లేదు. అడిగింది నన్ను రా, నేను కాదు. నీ వద్దంది నీకేరా, నేను ఎందుకు వద్దంటాను? ఆంటీ నాకు బూస్ట్. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తీసుకొచ్చేస్తాను. ష్యూర్ ఆంటీ. ఆంటీ, వీడికి ఒక షుగర్లెస్ కాఫీ, ఎందుకంటే ఆల్రెడీ బాడీలో షుగర్ ఉంది. సరే బాబు. బానే ఎక్కాలి మావా. అయ్యో మావా. అవును అంకుల్, బృందాకు 1 వీక్ నుంచి మెసేజ్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఎనీథింగ్ రాంగ్? ఓ అదే, బృందాకి పెళ్ళైంది కదా, కొంచెం బిజీలో ఉంది. ఓ జోక్. Okay, nice. గుడ్ వన్ అంకుల్. ఇంతకి బృందా ఎక్కడ ఉంది అంకుల్? లోపల పడుకుంది. ఇంకా పడుకుందా? బర్త్డే రోజు ఇంత బతకం ఏంటి అంకుల్? ఆగండి, నేను లేస్తాను. నేను హెల్ప్ చేస్తాను అంకుల్. సరే వెళ్ళు బాబు. బృందాన్ని ఎలాగైనా సర్ప్రైజ్ చేయాలి. రేయ్, నువ్వు ఎక్కడికి రా? అదో లేపుతానన్నావు కదా, చూద్దామని. పద చూదు. బావా, ఇద్దరున్నారేంటి? బృందా కజిన్ ఏంటలే బావా. బావా, రేపు నీకు బృందాకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ కజిన్ నాకు సెట్ చేయ బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. చూద్దాంలే బావా. నువ్వు చూద్దామన్నావంటే అది అయిపోయినట్టే ఇంకా. కాకపోతే వీళ్ళిద్దరిలో బృందా ఎవరు? తనే మావా బృందా. అంత గట్టిగా చెప్తున్నావు? తను నా పిల్ల మావా. చిలిపి పద రేపుతావు. పద. పుట్టిన రోజు కీకటి పెద్ద అదృష్టవంతుడే, ఎంత పెద్ద ఇల్లు కొట్టేపోతున్నాడు. ఏంది మావా, సచిన్ సేవ మీద పూలు చల్లుతారు, అలా చల్లుతున్నావేంది? లేపా. అంటే రేపు పొద్దున నాకు బృందాకు పెళ్ళైన తర్వాత ఇద్దరం ఇలాగ ఒక బెడ్షీట్లో పడుకుంటాం కదా మావా, అది గుర్తొస్తే బాబోయ్ ఏమన్నా ఫీలింగ్ ఉందా మావా? ఆహా, మరి ఇంకెందుకు రా లేటు? త్వరగా నీ లోపల తను చెప్పేసి. లేట్ అయిందనుకో ఎవడో ఒకటి దుప్పలు దూరిపోతాడు, అప్పుడు మొదటికే మోసం వచ్చేస్తుంది. అరే దరిద్రుడా, అది నోరా మున్సిపాలిటీ డ్రైనేజ్ ఆరా, నోట్ల నుంచి ఒక్క మంచి మాట కూడా రాదారా? సరదాగా బావా, ఏదో ఇప్పుడు అంత మాత్రాన నిజంగా ఎవడో ఒక దుప్పటి దూరి పక్కన పడుకుంటాడే ఏంటి? అది కూడా కరెక్టేలే. మరి లేపు. ఇప్పుడు చూడు, సర్ప్రైజ్ ఇస్తా. బృందా, బృందా. ఎవర్రా పొద్దున పొద్దునే? మామా, బృందా వాయిస్ ఏంటి మగాడ్లా ఉంది? వింటర్ కదా మావా, గొంతు పట్టేసి ఉంటది. అవునవును, నాకు కూడా మన గొంతు పట్టేసింది. లేపు. బృందా లేరా, బర్త్డే రోజు ఏంటిది? పొద్దున పొద్దున ఏంటి మామా, నా పిల్ల అన్నో కనీసం లేవటం వచ్చావని? బృందా, బృందా.
బృందా లే. ఎవర్రా దుప్పట్ల? మావా నువ్వేంటి ఇక్కడ? హాయ్ రామ్, నువ్వెప్పుడొచ్చావు? ఏంట్రా ఏం మాట్లాడు? మన ఇద్దరం ఒకే పెట్టిపోయిన ఉండడం చూసి షాక్ అయ్యాడే. ఉంటే మనకు పెళ్ళైన విషయం వాడికి తెలియదు కదా. మావా 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 గుడ్ మార్నింగ్ రా, నీ కాఫీ morning. తీసుకొస్తాను. మావా నువ్వేంటి ఇక్కడ? నేను అడగలరా, నువ్వేంటి ఇక్కడ? అంటే రాత్రి నేను బృంద సెకండ్ షో సినిమాకి వెళ్ళాను. సినిమాకా? లేట్ అయితే ఇక్కడే పడుకోమంటే పడుకున్నా. పడుకోమంటే హాల్లోనూ సోఫాలోనూ పడుకోవాలి కానీ తనతో పాటు బెడ్ మీద పడుకుంటావారా? అంటే ఖాళీగానే ఉంది కదా అని. ఖాళీగా ఉంటే పడుకోవడానికి ఇదేమైనా బస్ స్టాండ్ లో బెంచారా? బృందా పడుకునే బెడ్ రా. అయినా నువ్వు పడుకుంటే తనేమని లేదా? తనే పిలిచి మరి పడుకోబెట్టుకుంది. ఇట్ సైడ్ ఓ సారీ. అయినా ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావు? నేను పడుకుంది పక్కనే, తన మీద కాదు. నోరు ముయ్యదవా, చేసిందే తప్పు మళ్ళీ దానికో ఎక్స్ప్లెనేషనా? అది కాదురా, నాకు రీసెంట్ గానే తెలిసింది. మేము బృందా దూరపు చుట్టాలమంట. వరుసకు నేను మేనల్లుడు అవుతానంట. దూరం చుట్టాలైతే దూరంగా పడుకోవాలి కానీ ఇలా దుప్పట్లు దూరిపోతావా? అరే ఎందుకురా ఇంత చిన్న విషయానికి అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇది చిన్న విషయమా? మనం ప్రేమించిన మనిషి ఇంకొకరు దుప్పట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మావా నాకు డౌట్, మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళ దుప్పట్లోకి ఎందుకు దూరుతుంది? మ్యాటర్ అది కాదురా. అసలు అంకుల్కి ఆంటీకి మ్యాటర్ తెలిసి ఇంకేమనుందా? నీలాంటి వాళ్ళ వల్లేరా నాలాంటి ఫ్రెండ్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది కాదురా. ఉందిరా నీకు ఇయాలా ఆంటీ అంకుల్. రేయ్ రేయ్ రేయ్, వీడు దీనికే ఇంత షాక్ అయిపోయాడు. మా ఇద్దరికి నిజంగా పెళ్ళి అయిపోయిందని తెలిస్తే ఏమైపోతాడో. వీడేంటి ఇంకా షాక్ నుంచి బయటకు రాలేదా? విజయ్ విజయ్ విజయ్, నేను చూసింది కళ నిజమా? నువ్వేం చూసావు? నువ్వు బృంద ఒకే దుప్పట్లో. ఇట్స్ ట్రూ. మీ ఇద్దరేం చేస్తారా దుప్పట్లో? అన్ని నా నోట్తోటే చెప్పిస్తావా? నీకు అన్ని తెలుసు కదా దొంగ. ఇదేం కొంపరా నాయనా. ఛే, అంకుల్ అంకుల్ ఇంకో విషయం చెప్పాలి. ఏంట్రా అమ్మాయికి సర్ప్రైజ్ ఇచ్చావా? ఏంటి ఇచ్చేది? నీ కూతురే నాకు షాక్ ఇచ్చింది. ఏంటి ఏం లేదు అంకుల్, మీకు విషయం చెప్పాలి. ఏంటి? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు అంకుల్. నువ్వు బయటడివా? నా దగ్గర మొహమాట ఎందుకు చెప్పు. అంటే అంకుల్ కానీ ఎలా చెప్పాలో. అమ్మ వీడిక్కడే ఉండు. గుడ్ మార్నింగ్ మామయ్య. గుడ్ మార్నింగ్ అల్లుడు. రేయ్ ఆగరా, ఇట్రా. అంకుల్ ఇందాక చెప్పాలం కదా వీడి గురించే. అరే వద్దురా. నీ నిజ స్వరూపం బయట పెడతారా? అంకుల్ వీడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వీడెళ్ళి బృంద పక్కన పడుకున్నాడు అంకుల్. అందులో ఏముంది? అందులో ఏముందా? అంకుల్ నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు, ఇంకోసారి చెప్తాను. వీడు బృంద ఒకే బెడ్ మీద ఒకే దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఓ అదే, ఇంట్లో ఎక్స్ట్రా దుప్పటి లేకపోతే నేనే ఓ దుప్పటి ఇచ్చి వాళ్ళిద్దరు అడ్జస్ట్ అవ్వమన్నాను. మీరే పడుకోమన్నారా? అది తప్పు కదా అంకుల్. అందులో తప్పే ఉంది. నేను మావిడ రోజు ఒకటే దుప్పట్లో పడుకుంటున్నాం కదా. అయ్యో అంకుల్ మీరు దుప్పటి దగ్గర ఆగిపోతున్నారు కానీ దుప్పటి లోపల ఏం జరుగుతుందో మీకు ఎలా చెప్పాలి? మీరు ఆంటీ పడుకోవడం వేరు, వీడు బృంద పడుకోవడం వేరు కదా. అందులో తప్పే ఉంది. ఈ రోజు ఇదంతా కామనే కదా. నీ కూతురు ఇంకోటి పక్కన పడుకుందంటే కామన్ అంటున్నావు. నువ్వు ఫాదర్ వా బ్రోకర్ వా? బయటోడు లాగా నేను బయట మూడు పిల్లల మధ్య ఇన్వాల్వ్ అయ్యావనుకో చీరేస్తాను. వీళ్ళిద్దరికి పెళ్ళైందని తెలియకుండా ఇంటి దాకా వచ్చావా? అల్లుడు ఏదో ఇంకోసారి ఇంటికి రానివ్వకు. ఏంటి మీ ఇద్దరికి పెళ్ళయిందా? ఇది ఎప్పుడు జరిగిందిరా? అది నీకు తెలియాలంటే నీకు ముందు దేవర కథ తెలియాలా? ఆల్రెడీ 4 సార్లు చూసా. కాదు, నా దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. అది జరిగింది. తూచ్ తొండి నేను ఒప్పుకోను. అయినా ఎలా జరిగిందిరా పెళ్ళి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, బట్ ఆ మ్యారేజ్ ఇస్ డన్ బై అవర్ ఫాదర్స్ గన్. ఇంత జరుగుతుంటే మాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదురా మీకు? అంత జరుగుతుందని మేమే ఊహించలేదు, మీకేం చెప్పాలి. అయినా చూసి చూడగానే మా పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందా? ప్రతిదానికి అంతగా రియాక్ట్ అవుతావు ఏంట్రా? అంటే ఫైనల్ గా మీరు చిచ్చి అదంటేనే నాకు అసహ్యం. ఏటే అంటే దాన్ని కూడా నేనంటే అసహ్యమే అనుకో. అయినా మ్యాటర్ అంతా చెప్పేసి విడాకులు తీసుకోవచ్చు కదరా? ఫస్ట్లో భయం వేసింది, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని చెప్దాం అనుకున్నా, కానీ అది మ్యాటరు. పోన్లే, ఇదెక్కడ ఇంతకీ విజయ్ ఎక్కడెక్కడరా? నువ్వన్న షాక్లో నుంచి బయటపడ్డా. వాడు ఇంకా తేలినట్టుండు. నేను వాడిని పంపిస్తలే కానీ నువ్వు వెళ్ళు. సర్లే, టీ డబ్బులు కట్టేసి.
పాపం బృంద ఈడితో ఎలా బతుకుతుందో ఏటో. హా, ఏం చేస్తున్నావే? గేమ్ ఆడుతున్నా. నా జీవితంతో ఆడుకుని సరిపోలేదా? ఏంటి? సర్లే కానీ మీ నాన్న ఎక్కడా? అదా, మా ఇంటికి ఇల్లు ఖాళీగా ఉంది కదా, దానికి ఎవరో అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తే మాట్లాడుతున్నారు. సర్లే కానీ నేను వెళ్ళి మీ నాన్న గుడ్ మార్నింగ్ చెప్పే వస్తా, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టరా ఆ? ప్లీజే. హ్మ్. జస్ట్ మిస్. మావయ్యది మొగలతో వీళ్ళు వచ్చారేంటి? అచ్చనికి బృందాన్ని కలవాలి. బృందా ఈ షుగర్ అది ఇదేనా? వస్తే అర్జెంట్గా నాతో రా. ఎక్కడికి? కింద మీ నాన్న రెంట్కి ఇస్తున్నాడు కదా, ఇవ్వద్దని చెప్దాం. ఎందుకు? తర్వాత చెప్తానే, ప్లీజ్ ఇప్పుడైతే చెప్పు. రే, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారంట్రా, అడ్వాన్స్ కూడా ఇచ్చేసారంట. కావాలంటే అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేద్దాం. అరే, నీకు తెలుసు కదా మా నాన్న ఇచ్చిన మాట అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వడని. నీకు కాలు పట్టుకుంటేనే ప్లీజే. అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏదో మీ అమ్మ నాన్న వచ్చినట్టు. అవునే, వాళ్ళు మా అమ్మ నాన్నే. ఏంట్రా రోజు పందెం కోళ్ళకి నా మీద ఎగిరెగిరి పడేవాడివి, ఈ రోజు ఏంట్రా పందెంలో ఒక దెబ్బకి ఓడిపోయిన కోళ్ళు అయ్యావు? మా అమ్మ నాన్న రేపు ఇంటికి వస్తున్నారే. ఇప్పటిదాకా ఆ ఇంటికి డిస్టెన్స్ ఉంది కాబట్టి ఎలానో అలా మేనేజ్ చేశా. ఇప్పుడు ఒకే ఇంట్లో 2 ఫ్యామిలీలు, కిందేమో అల్లుడుగా పైనేమో కొడుకుగా, ఎలా మేనేజ్ చేస్తానో ఏంటో. అరే, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. వద్దు, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన ఐడియాల వల్ల ఇక్కడ దాకా వచ్చింది. సింగిల్ స్క్రీన్ గా ఉండాల్సిన నా బతుకు మల్టీప్లెక్స్ చేసావు కదే. అది కాదురా, నేను చెప్పేది విను. నువ్వు కూడా మనకు మ్యారేజ్ అయిందని మా ఇంట్లో చెప్పేసేయ్. ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చెప్పు. అదేరా, నేను మా ఇంట్లో చెప్పాను కదా, అలానే నువ్వు కూడా చెప్పేసావు అనుకో, మహా అయితే ఏమంటారు, తిడతారు. కానీ మన పెళ్లి అయిపోయిందని యాక్సెప్ట్ చేసి లైట్ తీసుకుంటారు. మావా, నువ్వు మళ్ళీ కామెడీ గేమ్ ఏం చేయట్లేదు కదా. పోయినసారి ఇలా చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చావు. నిజం చెప్తే మీ నాన్న 2 బుల్లెట్లు తింటాడేమో. అదే మా నాన్నకు తెలిసిందనుకో, AK-47 తీసుకొని వచ్చి మ్యాగజైన్ మొత్తం తిప్పుతాడు. మరి ఏం చేద్దాం? అది తెలియకే కదా ఇలా కూర్చుంది. అలా చేస్తే బాగుండదు. ఏం చేద్దాం? మావా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? అవునరా, ఇదేదో వర్కౌట్ ఎలాగుంది, పద ట్రై చేద్దాం. హా. హలో అమ్మా. చెప్పరా. నాన్న మీరా? అంటే నిన్న మీరు ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చొచ్చారు కదా, ఆ ఇల్లు వద్దు నాన్న, కావాలంటే అడ్వాన్స్ రిటర్న్ తీసుకుందాం. వద్దా? ఎందుకు? అంటే ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేశాను నాన్న, అందరు చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఆ ఓనర్ గాడు పెద్ద సైకోగాడంట. 8 దాటితే గేట్ క్లోజ్ చేస్తాడంట, 9 దాటితే వాటర్ క్లోజ్ చేస్తాడంట, 10 దాటితే పవరే క్లోజ్ చేస్తాడంట. రేయ్, 10 తర్వాత 2 పెగ్గలేస్తేననుకో, నన్నెవడో ఆపలేడు. ఆడేవడరా నన్ను ఆపేది? మొన్న అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాట్లాడాను కదరా, మనిషి చాలా మెతగ్గా మంచోళ్ళ ఉన్నాడురా. పైగా ఆయనతో మాట్లాడుతుంటే ఎందుకోరా సొంత బావతో మాట్లాడినట్టు అనిపించిందిరా. అమ్మ తినమ్మ, కొంపతీసి మ్యాటర్ లీక్ అయిపోయిందా? అయి ఉండలే. ఓనర్ సంగతి వదిలేసాయి. నేను ఇందాకే జ్యోతిష్యుడి తోటి మాట్లాడినా. ఆ ఇంట్లో దిగిన వాళ్ళకి ఎవ్వరికి కలిసి రాదంట, ఊరికే గొడవ పడుతూనే ఉంటారంట. ముఖ్యంగా మొగుడు పిల్లలైతే విడిపోతారంట. ఇంతకన్నా మంచి ఇల్లు ఎక్కడ దొరుకుతుందిరా? ఇన్నాళ్ళు ఇలాంటి ఇంటి కోసమే ఎదురు చూస్తున్నాను. నానా, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే మీరు జోక్ చేస్తారేంటి? ఒరే, మీ అమ్మతో పెళ్ళయ్యాక జీవితం మీద, నువ్వు పుట్టాక జాతకాల మీద నమ్మకం పోయిందిరా. ఇలాంటివి నేను నమ్మను, నువ్వు కూడా పెద్దగా పట్టించుకోవద్దు. అది కాదు నాన్న, నేను ఇట్లా చెప్పాలి. నానా, రేయ్, నేను ఒకసారి అడ్వాన్స్ ఇచ్చానంటే 10 ఏళ్ళు అగ్రిమెంట్ ఇచ్చినట్టే, అర్థమైందా? ఎవరండి? నీ ముద్దుల కొడుకు, మాట్లాడు. హలో, అమ్మా నువ్వైనా చెప్పవే నాన్నకి మనకు ఆ ఇల్లొద్దని. నీకు తెలుసు కదరా మీ నాన్న ఎవరి మాట వినడని. పైగా మొన్న నీ జాతకం చూపించాను, ఇల్లు మారితే గానీ నీ పెళ్లి కాదంటరా. అందుకే మీ నాన్నతో ఇల్లు మారదామని నేనే చెప్పా. ఏంటి మళ్ళీ పెళ్ళ? నా వల్ల కాదు. మళ్ళీనా? అంటే నీకెప్పుడు పెళ్ళైందిరా? అంటే పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం అంటున్నా. అమ్మా, నాన్న నా ఇంటికి వెళ్ళకుండా ఆపలేమా అమ్మా? అరే, నావలైతే కాదురా, ఉండు వస్తున్నానండి. మీ నాన్న పిలుస్తున్నారు, నేను వెళ్తున్నా. అమ్మా ఒకసారి నేను చెప్పేది నే. చా, ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వలేదు.
అటు నుంచి వర్కౌట్ చేసుకుందాం. ఏమైందిరా వర్కౌట్ అయిందా? ఏంటి వర్కౌట్ అయ్యేది? ట్రక్ అండ్ డ్రైవ్లో పోలీసు వాళ్ళకి దొరికితే మన మాట విన్నారు చూడు, అలానే నా మాట వింటలేరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇటు సైడ్ నుంచి మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్లేదు, అటు సైడ్ నుంచి ప్లాన్ చేద్దాం. పద. ఆ, ఆ, ఆ. ఒకప్పుడు కృష్ణవంశీ సినిమాలో ఇల్లులాగా అనిపించేది, ఇప్పుడేమో ఆర్జీవి డెన్ లాగా అనిపిస్తుంది. ఏమవుతుందో ఏంటో. రేయ్ చూసిన చాలులే కానీ ఆ లగేజ్ తీసుకురా. నువ్వు పద. హలో అండి. హాయ్ అండి. మొన్న మీకు పరిచయం చేయలేదు కదా, నా వైఫ్ మలేజా. నమస్తే నమస్తే సిస్టర్. అండి. నా వైఫ్ రోషిని. నమస్తే. నమస్తే అన్నయ్య గారు. మీరేమనుకోనంటే ఒకటి అడగొచ్చా? అడుగమ్మా. మీ ఇద్దరి మధ్య కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? చైల్డ్ మ్యారేజ్ లేండి. ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు పదవి. అవును, మీకు అబ్బాయి ఉన్నాడని చెప్పారు. ఏడి? వెనకత లగేజ్ పట్టుకొస్తున్నాడండి. ఓ, వెళ్ళండి. కొంచెం కీస్ ఇస్తారా? నేను కూడా వస్తున్నాను, పదండి. వెళ్ళు. చైల్డ్ మ్యారేజ్ అంటే చూద్దాం వాళ్ళ చైల్డ్ ఎలా ఉన్నాడు. మా మామయ్య ఇక్కడ ఉన్నాడంటే ఎలా ప్లాన్ చేద్దాం. నమస్కారం అంకుల్. నమస్తే నమస్తే. ఎవరి అబ్బాయి? ఓ, వాళ్ళ అబ్బాయి అయి ఉంటాడు. బాబు అంకుల్ ఒక్క నిమిషం. నువ్వేనా సతీష్ గారి అబ్బాయి? అవును అంకుల్. నీ పేరేంటి బాబు? నా పేరు గిరీశం అంకుల్. నువ్వేం చేస్తుంటావు బాబు? కాళీయా అంకుల్. అదే నీతో కొంచెం మాట్లాడదామని. పని ఉంది, నన్ను వెళ్తానే. బాబు మొహమాట పరుడు అనుకుంటా. బృందా నాకు అన్నం. ఏంటి ఇన్ని వెరైటీస్ చేశారు? అత్తయ్య గారు ఇన్ని వెరైటీస్ చేశారు, కొంపతీసి ఈరోజు మీ పెళ్లి రోజా? కాదల్లుడు. మరి ఆ విషయం నీకు తెలిస్తే గుండె ఆగిపోద్ది. నువ్వు ఇప్పుడు ఏమన్నా అన్నావా? నేనేమనలేదే. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అల్లుడు, అందుకనే అన్ని స్పెషల్స్ చేశాను. గెస్ట్లా? ఎవరత్తయ్య? మీ ఇంటి తరపోలా? కాదల్లుడు. ఓ, మామయ్య వాళ్ళ ఇంటి తరపోలా? అయ్యో కాదల్లుడు. మీ ఇంటి తరపు వాళ్ళరా? ఏ, నేను అనాథనే. పయ్యింటోళ్ళని భోజనానికి పిలిచాను అల్లుడు. పైనింటోలా? వాళ్ళని ఎందుకు పిలిచారు? నిన్ననే వచ్చారు కదా, అన్ని సామాన్లు సదురుకున్నారో లేదో అని, వంటకి ఇబ్బంది అవుతుందని పాప పిలవమంటే పిలిచాను బాబు. అంతటి కారణం నువ్వు. అమ్మో, ఇప్పుడు వాళ్ళకి కిందికి వచ్చారంటే నా బండారం బయటపడుతుంది. ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. అమ్మో, వెళ్ళిపోతాం. అయ్యో అల్లుడు, ఆకలన్నావు? ఆకలి చచ్చిపోయినట్టుందమ్మా, నువ్వు సర్దు. ఏంట్రా నా పరిస్థితి ఎలా అయిపోయింది? పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయిపోయింది. అర్జెంటుగా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఎవర్రా నువ్వు? నానా నువ్వా? నేనేరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చెప్పాలి? నా ఫ్రెండ్ చంద్గా లేడు, కాలేజ్కి వెళ్తుంటే ఓఆర్ఆర్ దగ్గర పెట్రోల్ అయిపోయిందంట, వెళ్ళిద్దామని వెళ్తున్నా. రే, నువ్వు చెప్పిన ఒక్క సమాధానంలో 3 అబద్ధాలున్నాయి. 3 ఏంటవి? 1, ఈరోజు ఆదివారం. ఓ, నార్మల్ డేస్లోనే మీరు కాలేజీకి సరిగ్గా వెళ్ళరు, ఆదివారం కూడా కాలేజీకి వెళ్ళడం మొదలెట్టారా? 2, వాడి ఇల్లేమో ట్యాంక్ బండ్ దగ్గర, మీ కాలేజ్ ఏమో ఉప్పల్ దగ్గర ఉంది. మధ్యలో ఓఆర్ఆర్ ఎక్కడొచ్చిందిరా? 2 ఓకే, మరి 3వది ఏంటి? రే, వాడు వాడేది ఎలక్ట్రికల్ బండి. ఈ మధ్య ఎలక్ట్రికల్ బండిలో కూడా పెట్రోల్ కొడుతున్నారా? అదే నాన్న, వాడి బండిలో ఛార్జింగ్ అయిపోతే ఛార్జర్ తీసుకురామంటే తీసుకెళ్తున్నాను, కానీ వాడు సీట్ అయిపో తండ్రిగా చెప్పలేదు నాన్న. సన్నపిన్ ఛార్జర్ పట్టుకెళ్ళరా. సరిపోతుందంటరా? థూ, ఎతబా, నా కడుపుని ఎలా పుట్టావురా? ఇంటి ఓనర్సు భోజనానికి పిలిచారు, పద. అమ్మో, లంచా కాదు, నేను ఉపవాసం. ఉదయాన్నే కదరా, మాకెవరికి మిగల్చకుండా మొత్తం ఇడ్లీలు నువ్వే తినేసావు. అంటే నేను మధ్యాహ్నం నుంచి ఉపవాసం నాన్న. మిట్ట మధ్యాహ్నం ఉపవాసం ఏంట్రా ఎతవా? ఇంటి ఓనర్సు భోజనానికి పిలిచారు కదా, ఫ్రీగా వాళ్ళ ఇంట్లో భోజనం కానిచ్చేద్దాం, పద. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, పదరా. నేను చెప్పేది నాన్న. పద. ప్లీజ్ నాన్న, నీకు దండం పెడతా, ప్లీజ్ నాన్న. నా బతికేమైపోతుంది అంటే ఇప్పుడు. ఆటని పాట ఉంది, పాటని ఆట ఉంది. చూసుకోండి పోరా. ఇప్పుడు ఎవరు ఫోన్? మా బావగాడు. చెప్పరా బా. ఎక్కడున్నారా? ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చిందిరా, డెలివరీ రిటర్న్కి వెళ్తున్నా. సరే కానీ నేను అర్జెంట్గా వాట్సాప్లో లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసి. ఏంటి ఇప్పుడా? డెలివరీ ఇచ్చేది ఉందిరా. ఇంకెన్నాళ్ళని అందరికి ఫుడ్ డెలివరీ చేస్తావురా? ఇక్కడికి వచ్చేసి మంచి ఫుడ్ పెడతాను. ఫుడ్డా? ఒక సెకండ్, నాకు కస్టమర్ కాల్ వస్తుంది. హలో,
నీకు చికెన్ బర్గర్ అవసరమారా? వెజ్ ఆర్డర్ పెట్టుకో, ఇది క్యాన్సిల్ చేస్తున్నా. అస్సలే ఇప్పుడు ప్రెజెంట్ చికెన్ తింటాం మంచిది కాదు. వెజ్ ఆర్డర్ పెట్టుకో. అసలే మా బాగోడు ఫోన్ చేస్తుండు. బాయ్. మా బాగోడు ఫోన్ చేస్తుండు పెట్టరా. మనసి చీనా మంచోడి. నేను చెప్పింది యాజ్ టీ ఫాలో. అత్తయ్య, మావయ్య, బృందా. ఏమైంది అల్లుడు? అల్లుడు ఎవరి అబ్బాయి? అదే మావయ్య, మన పైనింట్లోకి అద్దెకొచ్చారు కదా, వాళ్ళ అబ్బాయి. ఓ నువ్వేనా బాబు? వచ్చిన దగ్గర నుంచి నీ ఫేస్ చూద్దామని చాలా ట్రై చేశాను, ఇప్పటికని కుదరలేదు. నేనేమన్నా బాలీవుడ్ సినిమాలో బట్టలు తక్కువ వేసుకొని తిరిగే హీరోయిన్ అనుకున్నారా నన్ను చూడటానికి? మావ, సగం బట్టలు వేసుకుంటే ఫేస్ ఎందుకు చూస్తారా? ఓకే, నేను చూసుకుంటా. అలా అని కాదు బాబు, పరిచయం పెంచుకుందామని. ఇంతకీ ఏం పేరు బాబు? గిరీశం. ఏం చెప్తున్నాను కదా, జానీ గిరీశం. ఇదేదో రైటర్ పేరులో ఉంది. ఆ రైటర్ వేరు, నేను వేరు. ఇంతకీ ఏం చేస్తుంటావు బాబు? బిజినెస్. ఏం బిజినెస్? డిస్ట్రిబ్యూషన్. ఏంటి, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటావా? ఆహా, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. ఒక దగ్గర ఫుడ్ తీసుకొని ఇంకొక దగ్గర ఆకలితో అలమటించిపోతుంటారు చూడు, వాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటా. సూపర్ బాబు. ఓహో, అనాథలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటావా? అలా ఏం లేదు, ఫ్యామిలీస్కైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటా. మనకి టిప్పును బట్టి ఏదైనా ఓకే. టిప్పా? టిప్ ఏంటి? అదే మావయ్య, ఇప్పుడు ఆకలితో అల్లమట్టించిపోయిన వాళ్ళు కృతజ్ఞతా భావంతో థ్యాంక్స్ చెప్తారు కదా, అది మన టిప్ అంటున్నారు అనమాట. ఫుడ్ అంటే గుర్తొచ్చింది, ఈరోజు లంచ్ కోసం మీ అమ్మ నాన్న పిలిచాను, ఇంకా రాలేదేంటి? అవునా, నాకు చెప్పనే లేదు. ఫోన్ చేస్తాగు. బ్రదర్, మీ అమ్మ నాన్న పైనే ఉంటారు కదా, మనం వెళ్ళి పిలుచుకుని అవును, పైన వెళ్దాం. పోదాం. మావయ్య, నేను వాళ్ళని పిలుచుకుని వస్తానే. ఏమే తొందరగా రా, టైం అవుతుంది. ఇదిగో వస్తున్నా. ఇదిగో కిందన వాళ్ళు ఎవరైనా మీ ఇద్దరికి ఏంటి ఏజ్ గ్యాప్ ఉన్నట్టుంది అని అంటే నువ్వేం మాట్లాడుకో, నేను మేనేజ్ చేస్తాను. ఓకే అండి. ఎవరి అబ్బాయి? అదే కింద బృందా లేదు, వాళ్ళ హస్బెండ్. రేయ్, ఆ అమ్మ ఎవరో కొన్నా తెలుసా? అవును, బృందా హస్బెండ్. అవును. ఏం చేస్తుంటావు బాబు? డెలివరీ చేస్తుంటా. వీడు మళ్ళీ ముద్దెట్టాడు. అదే అమ్మా, కార్డియాలజిస్ట్ డాక్టర్. కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ కి సంబంధం కదా? అదే అమ్మా, గైనిక్. నేను కూడా మర్చిపోయా. రైట్ కరెక్ట్. అదే మనల్ని లంచ్ కి తీసుకెళ్ళడానికి వచ్చాడు. పద బాబు. పదండి పోదాం. అమ్మో, కొంచెం ఉంటే మిస్. ఏమే, వాళ్ళు వచ్చే టైం అయింది అని రెడీనా? అన్నీ రెడీ అండి. పప్పుచారు మాత్రం ఎంత బాగా కుదిరిందో అండి. ఏమే, మీ పుట్టింటి వాళ్ళు నీకు పప్పుచారు తప్ప ఇంకేం నేర్పించలేదా? అకేషన్ ఏదైనా సరే పప్పుచారు మాత్రం మ్యాండేటరీ. అంతేగా. రండి, నేనే పైకి వచ్చి మనం పిలుద్దాం అనుకున్నాను, అంతలో మీరే వచ్చారు. పర్లేదండి, మీ అల్లుడు వచ్చారు కదా. ఇప్పటికే చాలా లేట్ అయిందండి, అందరం కలిసి భోంచేద్దాం రండి. పదండి. ఏవండి, పెరుగుతామని తెచ్చారా? పక్కన పెట్టుకొని నిన్ను పెరుగుతామంటుంది ఏంట్రా? అంటే ఇందాక నేను సూపర్ మార్కెట్ వెళ్ళేటప్పుడు చెప్పారనమాట, అది తీసుకొచ్చానండి, ఫ్రిడ్జ్ లో పెట్టాను. పదండి. రండి, కూర్చోండి. భార్యాభర్తలు పక్క పక్కన కూర్చుంటే చూడాలనుంది మాకు కూడా. ఇదేంటండి, మూడు పిల్లలు పక్క పక్కన కూర్చోమంటే వాళ్ళ అబ్బాయి వచ్చి మన అమ్మాయి పక్కన కూర్చున్నాడు. అవును కదా, ఏమోలే, మాకైతే పట్టించు. రండి సార్. ఏంటండి వాళ్ళ ఆయన కూర్చోమంటే మనవాడు కూర్చున్నాడు? పోన్లే, పిల్లలు కదా, పద కూర్చో. రండి, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి, నేను వడ్డించాక తింటాలండి. ఓకే. ఏమే, పైనంటి వాళ్ళ అబ్బాయి కొంచెం మొహమాటం ఎక్కువ, నువ్వు దగ్గరుండి పట్టించు. బాబు, పప్పుచారు పోయినా? వద్దండి, తర్వాత వేసుకుంటా. చెల్లెమ్మా, వంటలన్నీ చాలా బాగున్నాయి. సాంబార్ నేనే చేశానన్నయ్య. అది ఇంకా వేసుకోలేదమ్మా. సరే, తిన్నాక వేసుకోండి. అలాగేనమ్మా. అన్ని వంటలు చాలా బాగున్నాయండి, బాగా చేశారు. థాంక్యూ ఈ మధ్య అండి. బిర్యానీ ఆర్డర్ పెట్టానండి, అస్సలు బాగోలేదు. యా అసలు ఈ అవుట్ సైడ్ ఫుడ్ అంటేనే ఆయిలీ ఉంటుంది, హైజెనిక్ ఉండదు. అసలు నన్ను అడిగితే అవాయిడ్ చేయాలంటే ఫుడ్ ని. అదంతా పక్కన పెట్టండి, ఈ మధ్య డెలివరీ బాయ్ సగం తిని తీసుకొస్తున్నారండి. అది ఎంత చండాలం అండి, తింటే ఏమవుతాడండి? ఆ మాత్రం బుద్ధి లేకుండా డెలివరీ చేస్తున్నారండి. అది తింటే ఏమవుతుంది? అసలు ఏం తెలుసు డెలివరీ బాయ్ గురించి? ఎండనక వాననక టైం అనుకోకుండా ఏ టైంలో అంటే ఆ టైంలో మీకు ఫుడ్ తెస్తుంటే డెలివరీ బాయ్ అంటావా? వాళ్ళు దేవుళ్ళు మీకు.
ఎవడో ఒకడు తప్పు చేశాడని అందరినీ తప్పు పడతారా? రేయ్ నువ్వు డాక్టర్వి, డెలివరీ బాయ్ కాదు. సారీ సారీ, ఏదో వాళ్ళ మంచితనాన్ని అలా గుర్తించి ఫ్లోలో అలా వచ్చింది. సారీ సారీ సారీ. తినండి తినండి. బాబు పప్పుచారు పోయినా? వద్దమ్మా, తర్వాత వేసుకుంటా. బాబు పప్పుచారు పోయినా? ఇది తిన్న తర్వాత వేసుకుంటా. బాబు పప్పుచారు పోయినా? ఆపమ్మా, ఊరికే పప్పుచారు. ఇక్కడ చికెన్, మటన్, ఫిష్ ఇన్ని ఉన్నాయి, ఒక్కసారి నన్ను అడిగావా? పప్పుచారు. ఇప్పుడు ఏంది పప్పుచారు తాగాలి, అంతేనా? వీడేంటి అలా రియాక్ట్ అవుతుండు? ఇప్పుడు నీకు సంతోషమేనా? తాగిన పప్పుచారు. ఏముంది అందులో? ఉప్పు ఉందా, పప్పు ఉందా? పప్పుచారు తొక్కలో పప్పుచారు. పోవమ్మా. బ్రో నాది అయిపోయింది, నేను వస్తున్నా. నాగు గుడ్ మార్నింగ్ మామయ్య. వెరీ గుడ్ మార్నింగ్ అల్లుడు. ఆఫీస్కి వెళ్ళేసి వస్తానే. సరే అల్లుడు. ఇది చూడు. బాగుంది కదండి. అమ్మా నాకు నైట్ షిఫ్ట్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. జాగ్రత్త నాన్న. సే చూడు, వీడియో చాలా బాగుంది కదా. అవునండి. అత్తయ్య మావయ్య ఎక్కడున్నారు? మావయ్య ఏం సంగతులు, ఏం చేస్తున్నారు? అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అమ్మా బ్రేక్ఫాస్ట్ ఏం చేసావే? అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అబ్బా ఇంకెన్ని రోజులు రా నాయన, పై నుంచి కిందికి, కింది నుంచి పైకి తిరగాలి. అబ్బా ఒళ్ళంతా ఉన్నాం అయిపోయింది రా నాయన.